మన హలో లవ్లీ చరణ్ గారిని తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఇన్స్టాల్ ఎంత సంపాదిస్తున్నారు ఈ వీడియోల నుంచి? ప్రమోషన్స్ కి దూరం ఉంటుంది. ఏం చేస్తారు డబ్బులతో ప్రతి మంత్? గర్ల్ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళటానికి అది ఎక్కువ. ఏంటి అమ్మాయిని తిప్పడానికి? తిప్పటానికి కాదు, మామూలుగా పోయేసి తీసుకెళ్ళటానికి. గోర్లు కొరుకుతున్నారు అలవాట మామూలుగా అట్లా? లేదు, నాకంతే అందమైన ఆడవాళ్ళని చూస్తే సిగ్గు. ద మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడెస్ట్ అంటే ఇది నా లవ్ ఫెయిల్యూర్. మరి ఇప్పుడు ఓయోల్కి ఎవరికి వెళ్తున్నారు? ఇది వేరే అమ్మాయి. లవర్ ఉందన్నాక అమ్మాయి అని చెప్పలేదు, బ్రేకప్ అయింది. నేనే పెళ్లి చేసుకుంటాను నీతులు చెప్పింది. సర్లే మీ పిల్ల నిజంగా తెచ్చుకుని కానీ ఒక నెల తర్వాత అంటే ఊఆర్ యూ అంది ఆ పిల్లకి. ఎవరు హాస్పిటల్ జాయిన్ చేశారు? మా ఫ్రెండ్ అంటే అని కూడా పక్కన పెట్టారు ముందే, నేను ఎట్ట దావత తీసుకుపోరాని. చెప్పండి పర్లేదు, ఇన్ని చెప్పారు మీరు, ఇంకా దరిద్రం ఏముంటుంది ఇంతకంటే వినేది నేను. చెప్పండి. నా లవర్ బెస్ట్ ఫ్రెండ్ గెలికా నేను అని. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఇప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాం తర్వాత సంక నాకు పోవాలి. ఈ అమ్మాయి ట్రూ లవ్, పాప అమ్మాయి ముట్టుకోకూడదు అనుకున్నా, ముట్టుకుంటే కలిసి రావట్లే నాకు లవ్ స్టోరీ. అంటే ఇన్స్టాగ్రామ్ లో మీ ఫాలోవర్స్ ఉండే అమ్మాయిలను ఎత్తుక్కొని వాళ్ళకి మెసేజ్ పెడుతుంటారు ఇట్లా? ఫాలోవర్స్ కి అసలు నేను మెసేజ్ పెట్టను, వాళ్ళే మీకు మెసేజ్ పెడతారు. ఎందుకు వాళ్ళ దగ్గర పరువు బాగొట్టుకోవటం అని నన్ను ఫాలో కాని వాళ్ళని గదిలేస్తా. ట్రాన్స్జెండర్ ఉంచుకుంటా అని చెప్పిందని చెప్పి ఒక వీడియోలో పెట్టున్నారు మీరు. మళ్ళీ నువ్వు దీనికి పొల్లబెట్ట, మాకు వేరేది. మంచిగా కంటెంట్ చేసే వాళ్ళు ఫేమస్ లేరు కాబట్టి మీలాంటి వాళ్ళందరూ తయారవుతున్నారు. మీరే ఏదో మొహాలు వేసుకొని చూస్తున్నారు నేను చేసే వీడియోలు. నేను అంత నెగిటివ్ వీడియోస్ చేస్తుంటే కూడా వాళ్ళు అసలు మంచిగా సపోర్ట్ చేస్తే నేను చెయ్యను. నేను లిటరల్లీ ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే 4th క్లాస్ చదివే బాబు, వాడి నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట బూతే. అసలు చిన్నపిల్లలు ఫోన్లు ఎందుకు ఇవ్వాలండి? మీరు చిన్నప్పటి నుంచి ఫోన్లో చూసే ఉంటారు కదా. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న సంఘటనలు చూస్తున్నారా మీరు? అమ్మాయి వీడియో వైరల్ చేసిన దానికి డబుల్ గే వీడియో వైరల్ చేశారు. అట్లుంటది మన సమాజం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈరోజు నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ గురించి చెప్పాలంటే మామూలుగా ఇన్స్టాలో వేలల్లో కాదు లక్షల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. మనం ఏదో ఒకటి కొత్తగా చేసి ప్రూవ్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్కి రోజు ఉండాలి, రోజు కనిపించాలి, అలా సినిమాల్లోనో షార్ట్ ఫిల్మ్స్లోనో ఆపర్చునిటీ రావాలి అని రకరకాలుగా ఏదో ఒక విధంగా ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో ఈయన కూడా ఒకరు. మరి నెగిటివ్ పాత్ ఎందుకు ఎంచుకున్నారో, మళ్ళీ కొన్ని పాజిటివ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియో కింద నేను మంచిగా వీడియోస్ చూసినప్పుడు ఎందుకు చూడరు అనే కామెంట్స్ కూడా చూసాను నేను. సో ఈ విషయాలన్నీ మాట్లాడడానికి ఈరోజైతే మన హలో లవ్లీ చరణ్ గారిని తీసుకొచ్చేసాను. చాలా విషయాలు మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, మీరు? చాలా బాగున్నాను. సో ఎందుకు గోర్లు కొరుకుతున్నారు అలవాట మామూలుగా అట్లా? లేదు, నాకంతే అందమైన ఆడవాళ్ళని చూస్తే సిగ్గు. దేవుడా, అసలు రాగానే అంటే ప్రీ ప్లాన్ అండి ఇదంతా ఇట్లా చెప్పాలి అని? లేదు, నాకు నిజం అనిపిస్తేనే మాట్లాడతాను. నిజం అనిపిస్తేనే మాట్లాడతారు. ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూస్తూ ఉంటే అంటే ప్రతి ఒక్క వీడియో వెనక మేబీ నెగిటివిటీ ఉండొచ్చేమో, కానీ నేను ఇంకా లోతుగా చూస్తాను ఎందుకు అలా చేస్తున్నారని. దాని గురించి మాట్లాడే ముందు మీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మీ పూర్తి పేరు లవ్లీ చరణ్ అండి నార్మల్ గానే, లేకపోతే మీరు అట్లా పెట్టుకున్నారా? చరణ్ అనేది నేను పెట్టుకున్నాను. చరణ్ మీరు పెట్టుకున్న పేరా? ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరేంటి? రాజేష్. మరి చరణ్ అని ఎందుకు పెట్టుకున్నారు? రామ్ చరణ్ ఫ్యాన్. రామ్ చరణ్ గారి ఫ్యాన్ కాబట్టి చరణ్ అని పెట్టుకున్నారా? ఓరి నాయనా. మీ ఇంట్లో వాళ్ళు ఓకే అన్నారా మీరు ఇట్లా పేరు మార్చుకోవడానికి?
నార్మల్ గా ఇక అందరి ముందు కూడా చరణ్ అనే పిలుస్తారు. జస్ట్ నా సైడ్ రిలేటివ్స్ తప్ప మిగతా ఎవరైనా కానీ రాజేష్ కి తెలిసిన కంటే చరణ్ గా 90% తెలుసు. మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ లో గానీ ఆధార్ కార్డ్ లో సర్టిఫికేట్స్ ఆధార్ మాత్రం రాజేష్, కానీ పిలవటం చరణే. రాజేష్ అని పిలిస్తే తిరుగుతారా, చరణ్ అని పిలిస్తే తిరుగుతారా? చరణ్ అనగానే ఇలా తిరుగుతారా? చరణే. రాజేష్ అంటే ఎవరో లే అనుకుంటారా? అంతే. రామ్ చరణ్ గారి ఫ్యాన్ అని పేరు మార్చుకున్నారు. ఎప్పుడైనా మీట్ అయ్యారా రామ్ చరణ్ గారిని? లేదు. లేదు. ఛాన్స్ రాలేదా? ట్రై చేస్తున్నారా మీట్ అవ్వడానికి? అసలు ట్రై కూడా చేయాలి. జస్ట్ డైహార్ట్ ఫ్యాన్. చనిపోయే లోపు ఏదో ఒక రోజు వస్తుందిలే అవకాశం అన్నట్టు. ఓ ఓకే. మరి హే లవ్లీ చరణ్ ఏంటి? చరణ్ కూడా చాలా మంది ఉన్నారుగా, అందుకని ముందు లవ్లీ అని పెట్టుకున్నారా? హే లవ్లీ చరణ్ అయితే నేను ఒక్కనే ఉండాలని. మీరు ఒక్కరే ఉన్నారు ప్రస్తుతానికి, ఇంకెవరు లేరు కాబట్టి హే లవ్లీ చరణ్ అని పెట్టుకున్నారు. హే అని పలకరించినట్టు లవ్లీ చరణ్ అంటే మిమ్మల్ని మీరే ప్రేమగా ప్రేమించే చరణ్ అని పెట్టుకున్నారా? నవ్వుతారు ఏంటండి? అంతే. అంతేనా? ఓకే. సో అంత ప్రేమించే ప్రేమగా పెట్టుకున్న పేరు, దాని వెనక వీడియోస్ ఏంటండి? అంటే మరి అన్ని బూతులే ఉన్నాయి, బూతులే మాట్లాడతారు కదా, బూతులు మాట్లాడతారు, వీడియోస్ చేస్తారు. మీ వీడియోస్ ఓన్లీ అడల్ట్సే చూస్తారా అంటే, అంటే 20 నుంచి మిగతా వాళ్ళే చూస్తారా అంటే కాదు, చిన్నపిల్లలు చూసే వాళ్ళు ఉంటారు. మరి ఎందుకు ఆ వేనే ఎందుకు ఎంచుకున్నారు? అంటే ఈ రోజుల్లో మంచికి విలువ లేదు కదా, సో నెగిటివిటీ అయితేనే మోస్ట్లీ అందరు లైక్ చేస్తారు. నెగిటివిటీ ఉంటే లైక్ చేస్తారు కాబట్టి దాన్ని చూస్ చేసుకున్నారు. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లో అదే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక వే చూస్ చేసుకోవచ్చు. అందంగా రెడీ అవ్వచ్చు, కొంతమంది రకరకాల డ్రెస్సులు వేసుకొని అక్కడ వాకింగ్ చేసి ఇక్కడ వాకింగ్ చేసి వీడియోలు పెడుతుంటారు. అలాంటివి చేయొచ్చు, మాట్లాడొచ్చు, ఫన్నీగా చేయొచ్చు, కామెడీ చేసినా కూడా జనం చూస్తారు. అయినా కూడా సరే ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం బూతులే మాట్లాడితే నన్ను జనం చూస్తారు అనే ఒక మైండ్ కి వచ్చేసి అలా పెడుతున్నారు. అంతేనా? కామెడీ చాలా మంది ఉన్నారు, లేకపోతే మోటివేషన్ చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు, సొంతం కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కామెడీ నాలా అడల్ట్స్ క్రియేట్ చేసేవాడిని నేను ఒక్కనే ఫీల్. కామెడీ నా వేలో డబుల్ మీనింగ్ డైలాగులతో కానీ నేను ఒక్కనే కానీ ఫీల్. అంతే. అలా చెప్పేవాళ్ళు. కాంపిటీషన్ ఉండకూడదు దేనికి, కాంపిటీషన్ ఉండకూడదు. కాంపిటీషన్ ఉండి గెలిస్తే బాగుంటది కదా, అలా అలా ఇష్టం ఉండదా మీకు? అంటే అంతమంది ముందు నాకు ఆల్రెడీ అంతకుముందు మంచి వీడియో చేస్తే రెస్పాన్స్ అనేది రాలా. సో అందరూ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు కదా, మనం ఎందుకులే, పెట్టుకున్న గోల్ కోసం నెగిటివ్ వైపు వెళ్ళినా తర్వాత మంచి చేయొచ్చు అనుకున్నా. పెట్టుకున్న గోల్ కోసం నెగిటివ్ వైపు వెళ్ళినా తర్వాత మంచి చేయొచ్చులే. నేను ఇందాకే అన్నాను, అందుకే మనం లోపల ఇంకేదో లోతుగా ఏదో ఉంటది, కానీ స్టార్టింగ్ బిగినింగ్ మనం ఏదైనా చేసి ఫేమస్ అయిపోవాలని ఇలా చేస్తుంటారు అని. సో మీరు ఎక్కడి నుంచి అండి? విజయవాడ దగ్గర నందిగామ నుంచి. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మా మదర్ మా ఊర్లో ఉన్న ఫ్యాక్టరీలో క్యాంటీన్ వర్క్ చేస్తారు. క్యాంటీన్ వర్క్ చేస్తారు. నాన్నగారు? మా నాన్నగారు నా చిన్నప్పుడు చనిపోయారు. ఓకే. మీరు ఎంతమంది? నేను, బ్రదర్. మీరు, మీ అన్నయ్య. అన్నయ్య ఏం చేస్తున్నారు? అన్నయ్యది లవ్ మ్యారేజ్, ఇక బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు. అన్నయ్యది లవ్ మ్యారేజ్, బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా. హైదరాబాద్ లోనా? లేదు, మా సైడ్ నందిగామ. మీ సైడే లవ్ చూసుకొని అక్కడే పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయారు. ఇప్పుడు బిజినెస్ చేసుకుంటున్నారు. ఓకే. నాన్నగారు ఐ మీన్ ఏమై చనిపోయారు? డ్రింకింగ్ హ్యాబిట్. ఓకే. తాగుడు వల్ల చనిపోయారా? ఇంకా ఆ రోజుల్లో అంటే నాకు అప్పుడు 6 years, ఎగ్జాక్ట్ మెమరీస్ కూడా ఏం లేదు, జస్ట్ చనిపోయాడే అట్లా తెలుసు. చనిపోయాడని తెలుసు అంటే ఇంట్లో మేము అమ్మ వాళ్ళు ఎప్పుడు చెప్పలేదా? అంటే నేను విన్నా ఎక్కువ తాగి దాహం వేసి ఊపిరాడే చనిపోయాడని. ఎక్కువ తాగి ఊపిరాడక చనిపోయాడు. ఓకే. ఇప్పుడు అమ్మగారు ఐ మీన్ ఎవరు చూసుకుంటున్నారు అమ్మగారిని? మీరేనా? మా బ్రదర్, నేను. అమ్మ ఏం చేయట్లేదు ఎప్పుడు? అమ్మాయి అసలు ఖాళీగా ఉండదు. నేను చెప్పాలంటే మమ్మల్ని ఇక్కడ దాకా కూడా మా అమ్మాయి పోషించింది, నన్ను మా బ్రదర్ని. తర్వాత కానుంచి ఇప్పుడు కూడా స్టిల్ వర్క్ చేస్తున్నారు అయితే? వర్క్ చేస్తారు, క్యాంటీన్ వర్క్ స్టిల్. ఓకే. అలా చేసి ఎంత సంపాదిస్తారు ఎవ్రీ మంత్? ఒక 15K అట్లా వస్తాయి. ఆ 15K తో మీ ఇద్దరిని ఇక్కడ వర్క్ చేస్తారు? లేదు, మా బ్రదర్ యొక్క బిజినెస్, సో నా స్పెండింగ్స్ నావే. మీ చిన్నప్పుడు మీ స్పెండింగ్స్ మీరు కదా పెట్టుకుంది? అప్పుడు మా అమ్మాయి, అప్పుడు మీ అమ్మాయి చూసేవాళ్ళు ఇవన్నీ. మరి ఇప్పుడు తిరిగి ఇస్తున్నారా మరి మీ అమ్మకి? ఎంతవరకు ఇవ్వాలి కానీ ఇవ్వలేదు. ఇవ్వాలా? ఓకే. మరి మీ అన్నయ్య మీరు కలిసి మీ అమ్మకి ఏదో ఒకటి చేపియడము, గిఫ్ట్ ఇవ్వడము? మా బ్రదర్ గోల్డ్ చైన్స్ అని రింగ్స్ చేపించాడు. మరి మీరు? నేనే మా అమ్మకారు తీసుకుంటున్నా డబ్బులు. మీరే మీ అమ్మ దగ్గర ఇంకా స్టిల్ నౌ. ఓకే. ఏం చదువుకున్నారు మీరు? నా డిగ్రీ కంప్లీట్ అయింది. మరి జాబ్ చేయట్లేదా? నేను హాస్పిటల్లో గవర్నమెంట్ కింద అటెండ్ చేస్తాను.
ఇప్పుడు అయినా నా జీతం సరిపోక మా అమ్మ డబ్బులు తీసుకుంటా. ఎంత వస్తుంది మీ జీతం? నాకు 20K వస్తుంది. 20K వస్తుంది, మీ మమ్మీకి వచ్చే 15K. మీ జీతం సరిపోక మీరు మమ్మీ దగ్గర ఇంకా డబ్బులు తీసుకుంటున్నారు. ఏం చేస్తారు డబ్బులతో ప్రతి మంత్? మామూలుగా స్పెండింగ్స్ ఉంటాయి. ఏంటవి? ఇక గర్ల్ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తే అదే ఎక్కువ. గర్ల్ ఫ్రెండ్స్ తో మీరు బయటకు వెళ్ళడానికి మీ దగ్గర ఉండే డబ్బులు సరిపోక మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు మీరు? సీరియస్లీ? సీరియస్లీ. నా శాలరీ కాకుండా నేను ఎక్స్ట్రా 10K యూజ్ చేస్తాను మళ్ళీ. ఏంటి, అమ్మాయిని తిప్పడానికి? తిప్పటానికి కాదు, మామూలుగా ఓఎస్ తీసుకెళ్ళటానికి. నేను వెళ్ళిపోతాను సార్ ఇక్కడి నుంచి. నాకు చాలా ఎంబారసింగ్ ఉందండి మీరు అలా మాట్లాడుతుంటే. ఓయో తీసుకెళ్ళడానికి డబ్బులు తీసుకుని మీ డబ్బులు సరిపోక, సీరియస్ గానే అంటే మీ డబ్బులు సరిపోక మీరు అమ్మ దగ్గర మళ్ళీ డబ్బులు తీసుకుని ఓయోకి తీసుకెళ్తున్నారు అమ్మాయిని. ఎక్కడ ఉంటారు మీరు? నేను రూమ్ లో ఉంటా ఫ్రెండ్స్ తో. హైదరాబాద్ లో? లేదు, నా సైడే నేను జాబ్ చేసేది, స్టడీ అంతా విజయవాడ దగ్గర నందిగామ. అక్కడే ఈ పనులే చేస్తుంటారు పత్తాపారాలన్నీ మీకు? అంటే మరీ అంతగా ఇప్పుడే కదా చెప్పారు. ఒక్క పర్సన్ తోనే, కాకపోతే వీడియోస్ లో అన్నా కానీ మరి వైల్డ్ మాట్లాడతా కానీ రియల్ లైఫ్ లో అట్లా కాదులే. ఇది జస్ట్ ఫర్ కంటెంట్. ఇప్పుడు మీరు చెప్పింది కంటెంట్ కోసమా లేకపోతే నిజమేనా? ఇది నిజం. నేను చెప్పాను అబద్ధం అన్నని, అందుకే మీ దగ్గర నిజం చెప్పిన. ఇది నిజం? అమ్మో, చాలా చాలా ధైర్యం ఉండాలండి. ఇంటర్వ్యూలో కూర్చొని నేను ఓయోకి తీసుకెళ్ళడానికి నా డబ్బులు సరిపోక అమ్మ దగ్గర డబ్బులు తీసుకుంటానని మీరు డైరెక్ట్ గా నాకే చెప్తున్నారు. చేసే తప్పు అయితే అది ఏ రోజైనా తెలుస్తుంది. తప్పు కదా? నేను చేసిన తప్పే కాబట్టి ఏ రోజైనా తెలుస్తుంది. అందుకే నా అంతకు నేను ఒప్పుకున్నా. వేరే ఎవరు వచ్చి మా పేరెంట్స్ దగ్గర మీ అబ్బాయి ఎట్లా చేస్తుందని అప్పుడు నేను బ్యాడ్ అవటం కన్నా. తెలుసా మీ మదర్ కి ఇవన్నీ? నేను వీడియో చేసేది కూడా తెలియదు నేను ఇట్లా చేస్తాను వైల్డ్ కంటెంట్. సీరియస్లీ? లేదు. మీ అమ్మ దగ్గర ఐ మీన్ అదే టచ్ ఫోన్ లేదా? ఉన్నా యూజ్ చేయదు. సీరియల్స్ ఏ పాటికి మా అమ్మకి. మీ ఊర్లో వాళ్ళు చెప్పలేదు ఎప్పుడు మీ మమ్మీకి మీ కొడుకు ఇట్లా వీడియోస్ చేస్తున్నాడని? చెప్పే అంత ధైర్యం కూడా చేయరు. మీరు రౌడీనా? లేదు. మరి వాళ్ళు ఎందుకు ధైర్యం చేయరు? అంటే ఎలాగో జాబ్ చేసుకుంటున్నాక నా ఇష్టం అనుకుంటా. ఏ జాబ్ చేయకుండా ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఉంటే అతను నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. ఈ రోజులో ఏదైనా జాబ్ చేసుకుంటే ఏం చేసినా కానీ పాజిటివ్ ఆల్రెడీ సంపాదన ఉందని ఫీల్ అవుతారు కదా. మీకు అంటే బ్యాడ్ హ్యాబిట్స్ లేవా? జస్ట్ ఇట్లా వైల్డ్ కంటెంట్ తీయటం తప్ప నాలోకి ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు. డ్రింకింగ్, స్మోకింగ్ లేదు. స్మోకింగ్, వైల్డ్ కంటెంట్ చేయడం, అమ్మాయిలను ఓయలకు తిప్పడం మాత్రం మీ బ్యాడ్ హ్యాబిట్స్. ఇక అంతే. ఇక అంతే. ఇవి మీ మమ్మీకి తెలీదు. ఆంటీ పేరేంటి? కస్తూరి. కస్తూరి గారు, ఒకసారి మీ కొడుకు చేసిన ఘనకార్యాలు ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇన్స్టాగ్రామ్ లో హే లవ్లీ చరణ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి ఉంటది, ఓపెన్ చేసి చూడండి. మొత్తం బూతుల పురాణమే ఉంటది అనమాట వీడియోస్ అన్నిట్లో. కానీ ఇలా ఇంటర్వ్యూకి ఎందుకు తీసుకొచ్చానంటే దాని వెనక ఇంకేదైనా రీజన్ ఉందా అని తెలుసుకుందామని మీకు కూడా తెలియజేద్దామని తీసుకొచ్చాను. కానీ ధైర్యంగా ఎక్కడే కూర్చొని నేను అమ్మాయిని ఓయో రూమ్ కి తీసుకెళ్తా అని చెప్తున్నారు. మీరు ఇంటికి వెళ్ళాక చూసుకోండి. మరి ఇంటర్వ్యూ మీరు ఖచ్చితంగా చూపించాలి. మీరు మీ ఇంటికి వెళ్ళాను అందుకే. ఏం మాట్లాడుతున్నారండి? ఫ్రెండ్స్ తో రూమ్ లో నాకు ఉండేది. నేను ఇంటికి వెళ్ళరా మీరు అసలు? లేదు, నేను ఫ్రెండ్స్ తో ఉంటాయి. ఎప్పుడైనా మా అమ్మ గుర్తు వచ్చినప్పుడు వెళ్తా. అమ్మ భోజనం పెడితే తినేసి వచ్చేస్తారు. అది ఇంటికి వెళ్ళరు? వెళ్ళిన ఫ్రెండ్స్ తో. అమ్మకి చెప్పరు వీడియోస్ గురించి? డ్యూటీకి వెళ్ళేటప్పుడు కాల్ చేస్తా డ్యూటీకి వెళ్తుందని, మళ్ళీ వచ్చేటప్పుడు కాల్ చేస్తుంది వచ్చావని. అంతే. తర్వాత భోజనం టైం అప్పుడు తిన్నావా లేదని కాల్ చేస్తుంది. ఇక నేను ఇట్లా ఈ బూత్ వీడియోలు చేసేది ఇవన్నీ ఏం తెలియదు మా అమ్మకి. అమ్మ బాబోయ్, అసలు చాలా చాలా వైల్డ్ గా ఉన్నారండి మీరంటే, మామూలు. అందుకే ఇంటికి వెళ్ళనంట. అంటే ఆంటీ చూడండి చెప్తున్నానంటే నేను ఇంటికి వెళ్ళనని చెప్తున్నారు మీరు. అంటే మన మీద మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదండి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఆంటీ ఏమనుకుంటారు వదిలేండి. మీ మీద మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఏమనుకుంటున్నారు అసలు? నాకు మా మదర్ని హ్యాపీగా చూసుకోవాలి, అందుకే కదా. ఒకటే నాకు ఇట్లా యాక్టింగ్ మీద గోల్ ఉండేది. సో ఒక పక్క జాబ్ చేసుకుంటే నేను ఒక పక్క రీల్స్ చేసుకుంటున్నాను. మీ మదర్ని హ్యాపీగా చూసుకోవాలి. ఎలా? మీ మమ్మీ దగ్గర డబ్బులు తీసుకుని? ఇప్పుడంటే తీసుకుంటా, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇస్తా కదా. ఎప్పుడు? మా అమ్మకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు కానీ నేనే ఇస్తాను. ఇప్పుడు నా జీతం ప్రెసెంట్ నేను ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఇట్లా టీమ్ మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి నాకే ఉంది టైం స్పెండింగ్స్. కానీ ఒక 1 month తర్వాత 2 months తర్వాత అయినా కానీ మా అమ్మకి నా మనీ అనేది ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ లో మీరు ఒక టీం మెయింటైన్ చేస్తున్నారా? నా కింద 5 ఉంటారు. 5? అంటే ఇక ఫ్రెండ్స్ వాళ్ళకి జీతం ఇస్తారా మళ్ళీ మీరు? లేదు, మామూలుగా ఇక స్పెండింగ్స్ చూసుకుంటారు. వాళ్ళ ఖర్చులు చూసుకుంటారు. అంటే ఒక బిర్యానీ ఇంకంతే. మరి మీ హాస్పిటల్ యాక్సెప్ట్ చేస్తారా ఇట్లా రీల్స్ చేస్తుంటే? అది వాళ్ళ ఇష్టం కాదు కదా. వాళ్ళ వేలో వాళ్ళకి నేను డ్యూటీకి రావాలి, అక్కడ చేయాల్సింది చేయాలి. డ్యూటీలోనే కదా మీరు ఈ రీల్స్ అని కాదుగా.
నేను డ్యూటీలో జస్ట్ ఎడిటింగ్ చేసుకుంటా, ఇదంతా మార్నింగ్ చేసుకుంటా రీల్స్. మార్నింగ్ లేచి రీల్స్ చేసుకో. ఏ టైం లేస్తారు మార్నింగ్? హాస్పిటల్ నుంచి నేను 8కి 9కి బయటకు వస్తా మార్నింగ్. ఓకేనా? సో ఇక మార్నింగ్ 9 నుంచి రీల్స్ స్టార్ట్ చేసుకుంటా. అంటే జస్ట్ 1 అవర్ చేసుకుంటా. ఒక 1 అవర్. ఒక 1 అవర్ లోనే ఒక 3-4 వీడియోలు తీసుకుని అవి ఎడిట్ చేసుకుంటా. ముందే స్క్రిప్ట్ రాసుకుంటారా? లేదే అప్పటికప్పుడే వస్తాయి. ఏంటి బూతులన్నీ? మంచి అయితే ఆలోచించగలని, చెడు అప్పటికప్పుడే వచ్చేది. నాకు ఇప్పుడు అర్థమవుతుందంటే ఇన్ని రేప్ అటెంప్ట్లు, ఇన్ని మర్డర్లు, ఇంత జనం ఇండియాలో ఎందుకు ఇలా తయారవుతున్నారు అనేది క్లియర్ గా నేను ఈ రోజు చూస్తున్నాను. నా వల్ల? మీ వల్ల కాదు, మీలాంటి వాళ్ళ వల్ల. మీ మైండ్ సెట్ ఎలా ఉంది? మంచి అయితే కదా ఒక 10 నిమిషాలు ఆలోచించాలి, చెడైనప్పుడు ఆలోచించేది ఎందుకు? నేను చేసేది తప్పైనప్పుడు నేనే చెప్తే సరిపోద్ది కదా, పక్కన వాళ్ళు చెప్పేది ఎందుకు? ఈ మైండ్ సెట్ ఉంది చూడండి. ఫస్ట్ థింగ్, భయం లేకుండా బ్రతకడం అంటారు దాన్ని. మన మీద మనకి భయం లేదు, వాళ్ళు ఏమంటారనే ఆలోచన లేదు, ఒకరు తిడతారనే అట్లాంటి ఆలోచన లేనప్పుడు ఇలానే బ్రతుకుతారు. ఇలా బ్రతుకుతున్న వాళ్ళకే మనం ఏం చేస్తే వాళ్ళకేంటి, ఎలాగో ఇండియన్ సిస్టమ్ లో మనల్ని జైల్లో పెడతారు, 10 రోజులకు వదిలేస్తారు, తినడానికి పంపిస్తారు అన్నట్టు గమ్మున ఉంటారు. కాబట్టి ప్రశాంతంగా మీకు అలా సాగిపోతుంది, అంతే కదా? అట్లా అని ఎందుకు అనుకోవాలి? ఇదంతా జస్ట్ ఫర్ కంటెంటేగా. నాకు లైఫ్ లో గోల్ ఉంది, మూవీస్ కి అట్లా వెళ్ళాలని. సో కాంపిటీషన్ అనేది చాలా ఉంది. ఈవెన్ నేను డైరెక్ట్ జబర్దస్త్ ఆడిషన్కి వెళ్ళాలని, మూవీ ఆడిషన్కి వెళ్ళాలని, కానీ అక్కడ చాలా మంది ఉంటారు. గుంపులో గోవిందలోకి వెళ్ళటం ఎందుకులే అని. ఒకటి నన్ను నేను తక్కువ చేసుకుని అయినా కానీ ఫస్ట్ ఫేమ్ అవ్వాలి, యాక్టింగ్ చేయించుకోవాలి, తర్వాత మంచి చేయాలి. నిజమే. అంటే మేబీ ఈ మధ్య రియాలిటీ షోస్ లో కూడా, జబర్దస్త్ వాటిలో కూడా ఇవే డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళే ఫస్ట్. అంతేగా? అంతేనా? ఇప్పుడు మూవీసే డబుల్ మీనింగ్ లో తెస్తున్నారుగా. నేనన్నా కానీ జస్ట్ ఒక 3 months నుంచి స్టార్ట్ చేశా, కానీ జబర్దస్త్ అభిప్రాయం ఎప్పటి నుంచో స్టార్ట్ చేశాడు. మామూలుగా సుధీర్ గారు కూడా కొన్ని డైలాగ్స్ వాడారు. ఈవెన్ మూవీస్ లో అయినా కానీ ఈ మధ్య అంతగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడుకుంటున్నారు. డైరెక్ట్ గా బూతులు అయితే మాట్లాడరు కదా, అట్లీస్ట్ వాళ్ళు జస్ట్ హిడెన్ లో ఉన్నారు, నేను మాట్లాడతాను. నేను జస్ట్ బూతులు మాట్లాడుతున్నాను అంతే, బూత్ పనులు ఏం చేయట్లేదుగా. మీరు మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోండి, ఇందాక నుంచి ఏం చెప్పారు? బూత్ పనులు ఏం చేయట్లేదుగా అని అంత ధైర్యంగా చెప్పొద్దు మీరు. వినడానికి నాకు బాగోదు, వాళ్ళకి బాగోదు. లిటరల్లీ మీలాంటి వాళ్ళని ఫేమస్ చేస్తున్నందుకు ఆడియన్స్ ను ముందు తిట్టాలనిపిస్తుంది నాకు. నార్మల్ గా రియల్ కంటెంట్ కష్టపడి పొద్దునుంచి రాత్రి దాకా ఆలోచించి కంటెంట్ రాసుకొని ఇది చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎందుకు ఫేమస్ చేయరు? మీలా వచ్చి బూతులు మాట్లాడి ఇట్లా ఒకరైతే పరిగెట్టుకుంటూ వస్తారు, ఇట్లా పరిగెట్టుకుంటూ వచ్చి కెమెరా ముందు కనిపించి ఏదో చెప్పేసి వెళ్తారు, వాళ్ళు ఫేమస్. బూతులు మాట్లాడితే ఫేమస్, పక్కన వాళ్ళని ఏమంటారు, వాళ్ళు ఏదైనా రీల్స్ చేస్తే వాళ్ళ మీద వీళ్ళు కాంట్రవర్సీ చేసి అది చూపించి నవ్వితే వాళ్ళు ఫేమస్. మంచిగా కంటెంట్ చేసే వాళ్ళు ఫేమస్ లేరు, కాబట్టి మీలాంటి వాళ్ళందరూ తయారవుతున్నారు. మీలాంటి వాళ్ళని ఫేమస్ చేసినందుకు ముందు మనల్ని మనం అనుకోవాలండి. ఇలా బూతులు మాట్లాడి ఇదే చేసే ఆయన ఇంటెన్షన్ వేరే, ఏది సినిమాల్లోకి వెళ్ళాలి అనేది ఆయన ఇంటెన్షన్. కానీ ఈ పాత ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? మీరందరూ అలా చేసే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఆ పాత ఎంచుకుంటున్నారు. ఇప్పుడు మంచికి సపోర్ట్ వస్తే ఎవరైనా మంచి వైపు వెళ్తారుగా. ఇన్స్టాలో చాలా మంది మంచి వీడియో చేసి కూడా సపోర్ట్ అనేది లేదు. మాక్సిమం ఇప్పుడు అందరూ లేడీస్ అయినా కానీ ఏదో ఒక డబుల్ మీనింగ్ వాడితే, బాయ్ అయితే బూతులు మాట్లాడితే ఫేమస్ అవుతున్నారు. కాబట్టి నేను కూడా అదే ఎంచుకున్నాను. మంచి చేస్తే మంచికి విలువలు లేవు. మీరు మొహానే చెప్తున్నారు, మీరే ఏదో మొహాలు వేసుకొని చూస్తున్నారు నేను చేసే వీడియోలు. నేను అంత నెగిటివ్ వీడియోస్ చేస్తుంటే కూడా వాళ్ళు అసలు మంచిగా సపోర్ట్ చేస్తే నేను చెయ్యను. నేను స్టార్టింగ్ లో మంచి చేసా, నా దగ్గర పైసలు లేకపోతే నేను కెమెరా తీసుకెళ్ళా, మామూలుగా జస్ట్ వీడియో తీయడానికి ఒక పర్సన్ మనీ ఇచ్చుకుంటే అట్లా వెళ్ళా. అప్పుడు నేను మంచి వీడియో చేసిన, లేడీస్ మీద రెస్పెక్ట్ మాట్లాడినా అప్పుడు నాకు ఏ రీచ్ అనేది లేదు. నేను ఎప్పుడైతే ఒక వార్డు బూత్ మాట్లాడినా నా ఫస్ట్ ప్రొఫైల్ 1 million అది పడింది. సర్లేని దాన్ని ఒక వారం కంటిన్యూ చేస్తే వర్షంగా 6 videos million పడ్డాయి. ఇక ఎవరికైనా ఆశ అనేది ఉంటది కదా, నేను ఫేమ్ అవ్వాలి. అది ఎట్లా అయితే ఎందుకు, ఫస్ట్ ఫేమ్ అవ్వాలి. ఫస్ట్ థింగ్, మీరు నిజాయితీగా మాట్లాడుతున్నారు చూడండి, దానికి హ్యాట్స్ ఆఫ్. అసలు ఎంత ప్రాపర్ గా ఇందుకు చేశాను, అందుకు వాళ్ళు ఫేమస్ చేశారు, నాకు అది నచ్చింది, పోతున్నానని. ఒక వీడియో కింద నేను ఇందాక చెప్పాను, రీల్ కింద కామెంట్, నేను బూతులు మాట్లాడినప్పుడు మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారు, నేను ఏదైనా ఒక మంచి వీడియో చేసినప్పుడు నన్ను ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి మీరు ఒక కామెంట్ పెట్టి కామెంట్ ని పిన్ చేస్తున్నారు. ఏం వీడియో అది? ఇది నేను మామూలుగా మిడిల్ క్లాస్ పరంగా తీసింది, లేడీస్ మీద రెస్పెక్ట్ తీసింది. ఇప్పుడు నేను లేడీస్ పరంగా రెస్పెక్ట్ కూడా 2 వీడియోస్ చేసాను. అందులో ఒకటి 1 month 1 million పడితే, ఒకటి 700K దాకా వచ్చింది. కానీ ఆ 1 million పడిన ఇప్పుడు లేడీస్ మీద ఒక రెస్పెక్ట్ ఒక వీడియో అప్లోడ్ చేశాగా, అది 24 hours ముందు అమ్మాయితోనే బూత్ మాట్లాడి చెప్పిస్తే 10 hours లో 6.8 million పడింది. సో ఆడియన్స్ అట్రాక్షన్ అట్లా ఉంది, నెగిటివ్ అంతే. ఇప్పుడు పాజిటివ్ వీడియో చేసినప్పుడు సపోర్ట్ వస్తే నేనైనా కానీ పాజిటివ్ వేకే వెళ్తాగా. 1 రాలేదు, 2 రాలేదు, 10 రాలేదు, 12 వీడియో వస్తే రాదు. ఇన్స్టాగ్రామ్ వరకు అయితే రాదు. ఇన్స్టాగ్రామ్ 90% మొత్తం నెగిటివ్ ఉంది.
అందుకని మీరు అంతే ఎంచుకున్నారు. ఏదో ఒక రోజు మీకు ఒక వైఫ్ వస్తుంది, మీ పిల్లలు వస్తారు, మీ పిల్లలకు కూడా ఈ వీడియోస్ చూపించాల్సి వస్తుంది. నేను అప్పుడు దాకా ఈ వీడియోస్ చేయను. అప్పుడు ఉంటాయి కదా, ఎటుపోతే ఆ వీడియోస్ అన్ని దేనికి? నేను ఇప్పుడు జస్ట్ ఫేమ్ కోసం యూజ్ చేసుకున్నా. నాకు కావాల్సిన ఫాలోవర్స్ వచ్చిన తర్వాత నాకు మొత్తం రీచ్ మిలియన్సే పడక్కర్లా. నేను అంతకు ముందు మంచి వీడియోలు చేస్తే నాకు జస్ట్ ఒక 10K కూడా రాలా. ఇప్పుడు నేను చెడ్డ వీడియోస్ తో మిలియన్స్ తెచ్చుకున్నా కాబట్టి మంచి వీడియోస్ కనీసం నాకు 50K వ్యూస్ వచ్చినా చాలు. సో నేను ఫస్ట్ కొంచెం లిమిటెడ్ ఫాలోవర్స్ అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నా, లైక్ 100K గానీ 150K గానీ. సో వీళ్ళు వచ్చిన తర్వాత నేను మంచిగా తీస్తా. ఆ మంచి వీడియోస్ కు సపోర్ట్ వచ్చింది, మంచి చేస్తే ఎంత చేసినా కూడా రాలేదంటే కామెంట్ లో నీతులు చెప్తారు చూసావా, ఇక అలాంటి వాళ్ళు నేర్చుకుంటా. ఫస్ట్ మంచిగా సపోర్ట్ చేయటం నేర్చుకోండి. ఇప్పుడు మీ నాన్నగారు ఉంటే మిమ్మల్ని ఇట్లే సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళ, ఇడ్చి కొట్టేవాళ్ళ? తెలియదు నాకు. మా బ్రదర్ అయితే కొడతాడు. కొడుతున్నారు ఇప్పుడు? ఇప్పుడు కొట్టడు, అంటే తప్పు చేస్తే మామూలుగా అరుస్తాడు. మరి మీ గర్ల్ ఫ్రెండ్ ఏమంటుంది? మా అమ్మాయికి తెలుసుగా నేను మామూలుగా యాక్టింగ్ మీద ఎంత పెంచుకునేది. సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేస్తుందా? అంతేనా? సపోర్ట్ చేస్తుందా? మరి ఆమెను కూడా పెట్టి చేయకపోయారా వీడియోస్ ఇట్లే? నేను ఆల్రెడీ ఒక వైపు బ్యాడ్ వేలో వెళ్తున్నా, సో తను నేను తేవాలనుకోలేదు, తనని తీసుకురావాలనుకోలేదు. ఆల్రెడీ నేను అవుతున్నా చెడు, ఇక ఇద్దరిని అయితే ఎందుకు, ఇద్దరు ఒకళ్ళైనా మంచిగా ఉండాలిగా. రోజులో ఒక 6,000 మంది ఫాలోవర్స్ పెరుగుతున్నారా మీకు? 1500 to 2000. నాకు జస్ట్ ఒక 1 month లోనే 50K వచ్చారు. 50K ఎందుకు? ఎన్ని బూతుల కోసమే మరి కాదు. ఇట్లా ఫేమస్ అయ్యి నెక్స్ట్ బిగ్ బాస్ లో వీటిలోకి వెళ్దామనే ఆలోచన కూడా ఉందా? నాకు బిగ్ బాస్ అట్లా అయితే ఏం లేదు కానీ జస్ట్ మూవీస్ లోకి వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్తే నిలబడతాను మళ్ళీ, ఎందుకంటే నా దగ్గర కంటెంట్ అనేది ఉంటది. నేను బ్యాడ్ వేలోనే మంచి జాబ్ చేసుకుంటే కేవలం ఫేమ్ కోసం బ్యాడ్ వేలోకి వచ్చా కానీ అంతే. కాకపోతే మంచి కంటెంట్ నా దగ్గర ఉంది, కాకపోతే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక 1 month టైం పడుతుంది. ఇంకా ఒక 1 month టైం పడుతుంది. మరి మూవీస్ అయినా కానీ 10 days బూతుల వీడియోలు కూడా నేను చాలా తగ్గించిన చెప్పాలంటే. మొన్నటిదాకైనా కానీ అమ్మాయిలు ఇన్వాల్వ్ చేసామని, ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా ఆపేసిన. జస్ట్ ఇక అట్లా ఏదో ఒకటి చెప్పుకుంటూ పోదాంలే, తర్వాత స్టోరీ చేద్దాం. ఇప్పుడు ఈ వినాయక చవితికి ఒక స్టోరీ అనుకున్నాం, రేపు నుంచి స్టార్ట్ చేస్తాం. ఈ 4 days లో కనీసం ఒక్క వీడియో 50K దాటపోయినా కానీ మళ్ళీ ఫాలోవర్స్ నే తిడతా నేను. ఫాలోవర్స్ తిడతా. బూత్ కి నెగిటివ్ గా సపోర్ట్ చేసేవాడు కనీసం మంచికి ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నాం, మళ్ళీ నీతులు ఎందుకు చెప్తున్నారంట. నీతులు ఎందుకు చెప్తున్నారు చెప్పకండి, నేను బూతులే చేస్తాను, కామ్ గా ఉండండి అని అడుగుతారు. అప్పుడు అంతేనా? ఒక వీడియోకి ఏదైనా మంచిగా సపోర్ట్ చేసేటప్పుడే మనం మాట్లాడాలి, అవునా కదా? వేరే వాడి వైపు తప్పు చూపిస్తున్నాం అంటే మన వైపు ఏ తప్పు ఉండకూడదు. వీళ్ళు అసలు మంచిగా సపోర్ట్ చేస్తే చెడు వైపు మేమెందుకు వస్తాం? ఈవెన్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసిన వాడైనా కానీ సొసైటీకి అవసరపడే కంటెంట్ ని అతను బూస్ట్ పరంగా వైరల్ చేయొచ్చుగా. మంచి కంటెంట్ ని అతనే దొక్కేస్తాడు నిజం చెప్పాలంటే. బూతుని లేపుతుందో కూడా ఇన్స్టాగ్రామ్ వాడే. ఇన్స్టాగ్రామ్ వాడినే తిట్టండి ముందు, కేవలం వాడి వాళ్ళే ఇదంతా కూడా. ఇప్పుడు మంచి వీడియోస్ కి రెస్పాన్స్ అనేది ఆ మనిషి ఇవ్వచ్చుగా. అరే పాజిటివ్ గా మాట్లాడి మంచి ఎమోషనల్ ఇస్తే ఈ వీడియోస్ కి మిలియన్ పడితే అప్పుడు కంటెంట్ క్రియేటర్స్ అందరు కానీ రియాలిటీ చూపించుకుంటారు. ఊరి అమ్మ ఆడపిల్ల ఏదైనా ఎక్స్పెక్టింగ్ చేసిన, అబ్బాయి ఏదైనా బూత్ మాట్లాడినా కానీ దాన్ని ఫేమస్ చేసినప్పుడు అప్పుడు అందరి థింకింగ్ అట్లనే ఉంటుంది. అందరి థింకింగ్ ఉంటుందో లేదో నాకు తెలియదు, నేనైతే ఒక గోల్ పెట్టుకున్నా కాబట్టి నా థింకింగ్ అయితే అట్లా. ఏ వేలో అయినా వెళ్ళని, ఫస్ట్ నేను సక్సెస్ అవ్వాలి, మంచి చేయాలి. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న సంఘటనలు చూస్తున్నారా మీరు? ఇప్పుడు ఆల్రెడీ ఒక అమ్మాయికి రీసెంట్ గా రేప్ జరిగింది కదా, ఫ్రెండ్స్ తో సిట్టింగ్ వీడియో కూడా ఒకటి వైరల్ అయింది కదా, అంటే 2 గే ఫ్రెండ్స్ ది. అమ్మాయి వీడియో వైరల్ చేసిన దానికి డబుల్ గే వీడియో వైరల్ చేశారు. అట్లుంటది మన సమాజం. మళ్ళీ వీళ్ళ కోసం మనం మంచి చేయాలి, లేకపోతే బ్యాడ్ వీడియోస్ లో కామెంట్ పెట్టించుకుని నీతులు మాట్లాడించుకోవాలి. మనమే మార్చే వాళ్ళు అయితే ఇప్పుడు నేను అది కూడా ట్రై కలియుగం ఎండింగ్ లో ఆయన రావాలి, ఆయన వచ్చి మార్చాలి. ఆయన మారిస్తే ఆయన మొత్తం అంతం చేస్తే తప్ప, ఎదోళ్ళందరూ ఎదోళ్ళు అయిపోయారని ఫిక్స్ అయిపోయి ఆయన వచ్చి మారిస్తే తప్ప లేదు కదా. అలా మనమే ఫస్ట్ మంచోళ్ళు అయ్యి మనమే ట్రై చేస్తే బాగుంటదేమో అనే ఒక ఫీలింగ్ రాలేదు ఎప్పుడు? మంచోళ్ళు అయ్యి ట్రై చేయటం కంటే ఫస్ట్ చెడ్డోళ్ళని అయ్యి చెడ్డోళ్ళందరూ నా వైపు తెచ్చుకొని మంచిగా తిప్పుకోవాలనుకున్నాను. నాకు 92K ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఇక నేను ఏది చెప్పినా చూస్తారు వాళ్ళు. బూత్ అయితే ఎంకరేజ్ చేస్తారు, మంచి అయితే కొన్ని మంచి మెసేజ్లు ఇస్తారు మామూలుగా. సో ఆల్రెడీ ఫాలోవర్స్ అనే వాళ్ళు అన్ఫాలో అయితే చేయరు, ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉండేది. ఏమో మొన్నటి దాకా బూతులు మాట్లాడితే ఫాలో చేసి ఇప్పుడు మంచి వీడియోలు చేస్తాను అన్ఫాలో చేస్తాను కొంచెం అయినా గిల్టీ ఉంటది. సో బూత్ కోసం అయినా కానీ వాళ్ళు నన్ను ఫాలో అయ్యారు కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే కొన్ని రోజుల తర్వాత మంచి వీడియో చేస్తే ఈవెన్ అందరూ మారకపోయినా వీళ్ళైనా కొంతమంది మారుతారు.
మారితే మంచిదే. కాకపోతే సర్లేండి, ఇంకా మీరు ఎంచుకున్న వే అది మీ ఇష్టం అనుకుని నేను కూడా వదిలేస్తాను తప్ప బూతులు మాట్లాడే వాళ్ళని నేను ఏ రోజు ఎంకరేజ్ చేయదలుచుకో. మీరు 100 పాయింట్లు చెప్పండి, బూతులు మాట్లాడుతున్నారు అంటే తప్పే ఫస్ట్ థింగ్. ఎందుకంటే మనం అది ప్రైవేట్ అకౌంట్ కాదు, మీ ఫాలోవర్సే మీ వాళ్ళే 10 మంది చూసుకుంటారు అనుకున్నట్టు కాదు. 10 మంది చూస్తారు, లోకం చూస్తుంది, పిల్లలు ఉంటారు. నేను లిటరల్లీ ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే 4th క్లాస్ చదివే బాబు, వాడి నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట బూతే. ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి? అసలు చిన్నపిల్లలు ఫోన్లు ఎందుకు ఇవ్వాలండి? ఎందుకు మీరు ఇప్పుడు చిన్నపిల్లలు, మీరు చిన్నప్పటి నుంచి ఫోన్లు చూసే ఉంటారుగా. లేదుగా, ఈ జనరేషన్ చూస్తున్నారు అనుకోండి. నేను అనేది కూడా అదే. ఇప్పుడు చిన్నప్పుడు చిన్నపిల్లగాడికి ఏదైనా ఫుడ్ తినిపించేటప్పుడు గానీ గారాబం చేసుకుంటే ఫోన్ అలవాటు చేస్తారు. లేదా పేరెంట్స్ ఏదైనా వంట చేసుకోవడానికో లేకపోతే ఎక్కడికన్నా అవుటింగ్ వెళ్ళాలన్నా గానీ పిల్లలకు ఫోన్ అలవాటు చేస్తారు. వీళ్ళే పిల్లలకు ఫోన్ అలవాటు చేస్తారు. తర్వాత మళ్ళీ వీళ్ళే ఫోన్ కి ఎడిక్ట్ అయ్యారయ్యా అని నీతి చెప్తారు. అసలు ఇవ్వటం దానికి ఫోన్ అప్పు చెప్పే బదులు చిన్నతనంలోనే ఒక బుక్ చెప్పవచ్చుగా. అది ఈ జనరేషన్ ఇట్లా ఉంది కదా, సో ఇట్లా ఉండకూడదని చిన్నప్పటి నుంచి వాళ్ళని ఒక మంచి వేకి తీసుకురావచ్చు. మీకు మీ చిన్నప్పుడు అట్లా చెప్పలేదా మీ మమ్మీ? మా చిన్నప్పుడు మా మమ్మీ అట్లా చెప్పింది కాబట్టి నేను ఈ రోజు జాబ్ చేసుకుంటున్నా. మీరు జాబ్ ఒకటే చేస్తున్నాడే చెప్తున్నారు. అవును, ఇప్పుడు ఒకటే నా పేరెంట్స్ కోసం నేను జాబ్ చేసుకుంటున్నా, నా గోల్ కోసం నేను ఇటు చేసుకుంటున్నాను. మళ్ళీ కూడా తప్పే చెప్తున్నారు. మీ పేరెంట్స్ కోసం జాబ్ చేస్తున్నా అన్నారు, మీ పేరెంట్స్ దగ్గర మనీ తీసుకుంటున్నారు. మళ్ళీ మీ గోల్ కోసం చేస్తున్నా అన్నారు, అది కూడా నెగిటివ్ వేలో వెళ్తున్నారు. ఎక్కడ ఒక పాయింట్ పాజిటివ్ గా మీ గురించి ఒకటి చెప్పండి. నేను ఇది చేస్తున్నాను, ఇది నా గురించి అది ఒక మంచి పాయింట్ అని ఒకటి చెప్పండి. సమాజానికి మీరు ఇవ్వగలిగిన దాంట్లో, లేదంటే మీకు మీరు ఇచ్చుకోగలిగిన దాంట్లో ఒక మంచి పాయింట్ చెప్పండి. నేనైతే ఒకటే, మామూలుగా మంచి చేస్తే సపోర్ట్ లేక నేను ఈ వేకి వచ్చిన. ఓకేనా, ఈ వేలో ఎంతకాలం అయినా పర్మనెంట్ కి నేనైతే బూతులే చేస్తానని చెప్పట్లేదుగా. నాకు కొంచెం టార్గెట్ ఉంది కాబట్టి దాని వరకు నేను ఆ టార్గెట్ రీచ్ అయినప్పుడు కూడా బూతులు చేస్తే అది నా తప్పు అవుతుంది. నేను ఆల్రెడీ స్టార్టింగ్ నుంచే కామెడీ వేలో వచ్చా. స్టార్టింగ్ అప్పుడు నా వీడియోలు ట్రెండింగ్ లోకి వచ్చినాయి. తర్వాత అందరూ కామెడీనే చేస్తున్నారు. తర్వాత అందరు చేసేది నేను ఎందుకు చేయాలో యూనిక్ ఉండాలనుకున్నా ఫస్ట్. ఈవెన్ అది మంచి ద్వారా వచ్చినా చెడు ద్వారా వచ్చినా నాకు ఒక ఐడెంటిటీ రావాలనుకున్నా. ఇప్పుడు నేను ఎంత గలీజ్గా అన్నాను కానీ ఫేమస్ అయిన తర్వాత మంచి చేస్తే మంచోడని అంటారు కదా. మంచి మీకు క్లారిటీ ఉంది సొసైటీ మీద, మనం ఎటు తిప్పితే తిరుగుతారు వాళ్ళు. ఇప్పుడు 100 మంచి పనులు చేసి ఒక తప్పు చేసినా గానీ వాడిని చెడ్డోడి కింద లెక్కేస్తారు. 100 తప్పులు చేసి ఒక మంచి పని చేసినా వాడిని మంచోడి కింద లెక్కేస్తారు. ఇండియన్ చట్టం తెలుసా మీకు? వాడు చేసిన వాటిలో 1000 మంది ఉరి తీసేటప్పుడు కూడా ఆ ఒక్కవాడు నిర్దోషి అయితే కంపల్సరీ వాడిని తీసుకొచ్చి పక్కన పెట్టాల్సిందే, నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది మన చట్టం. ఎందుకు? ఆ ఒక్కడు ఏ తప్పు చేయలేదు అనే పాయింట్ ని వాళ్ళు ఖచ్చితంగా గుర్తిస్తారు. కాబట్టి మీరు ఒక్క తప్పు చేసినా అది ఖచ్చితంగా తప్పే, ఆటోమేటిక్ గా అటు వెళ్ళిపోతారు. ఒక్క మంచి చేసినా ఆ మంచి ఇటే ఉంటుంది. మీరు 100 మంచిలు చేసి ఒక తప్పు చేసినా మళ్ళీ ఇటు వెళ్ళిపోతారు మీరు. ఆబ్వియస్లీ ఇప్పుడు జనరేషన్ అసలు మంచి ఉందా? మామూలుగా నాకు తెలిసి 100కి 99% లో 1% మీలాగా జెన్యూన్ ఉంది. ఈవెన్ మీరు లేడీ కదా, ఎంతమంది ఇన్స్టాలో లేడీస్ ఎక్స్పోజింగ్ ద్వారా ఫేమస్ అయ్యారు. ఈ ఇన్స్టాలో లేడీస్ కి ఫాలోవర్స్ రావట్లేదంటే ఒకటే, వాళ్ళు పద్ధతి గల అమ్మాయి అని. ఫాలోవర్స్ వస్తున్నారంటే నా దృష్టిలో వాళ్ళందరూ ఏదో ఒకటి నెగిటివిటీ ఉంటే గానీ వాళ్ళకి ఫాలోవర్స్ రాలేదు. యాక్టింగ్ పరంగా అయితే ఎవరికి రాలని నన్ను అడిగితే. కంటెంట్ ఉంటే ఎవరు రాలేదంటారు. కంటెంట్ ఉంటే ఎవరికి రాలే ఇన్స్టాలో ఫాలోవర్స్. ఇప్పుడు మామూలుగా ఒక మంచి వీడియో చేసే అమ్మాయి 50K ఫాలోవర్స్, ఈవెన్ మంచి వీడియో చేసే అమ్మాయి 500K ఫాలోవర్స్ ఉన్నా కూడా తెలిసిన దానికంటే చెడు వీడియో చేసిన అమ్మాయి ఒక 1,00,000 మంది ఉన్నా కానీ తనే బాగా తెలుస్తుంది. ఇప్పుడు శ్వేగాలు తెలిసినంతగా మళ్ళీ ఇన్స్టాలో కంటెంట్ క్రియేటర్స్ ఎవరు తెలియదు. శ్వేగాలు ఎవరు? నాకు 2.0 తను లేడీలో. ఓ, నాకు ఐడియా లేదండి. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నేను ఇలా అడగగలుగుతున్నా అంటే నేను ముందు చాలా నీట్ గా ఉండాలి. మనకి అట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు కాబట్టి నేను చాలా క్లియర్ గా మెయింటైన్ చేస్తా వస్తాం. అలాంటిది లేదు. సరే వదిలేండి వాళ్ళ గురించి మాకు ఎందుకు కానీ. సో ఇప్పుడు మీ గురించి నేను మాట్లాడుతుంటే యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నారు కదా, అంటే యాక్టింగ్ అంటే సైడ్ క్యారెక్టర్ అయినా ఓకేనా? సినిమాల్లో హీరోగానే ట్రై చేయాలనుకుంటున్నారా? ఏ డైరెక్టర్ కింద చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు సైడ్ క్యారెక్టర్ అయినా జస్ట్ నేను అట్లా కనిపించినా చాలు. ఇలా కనిపించి వెళ్ళిపోతే చాలా మెరుపుతీగా ఇట్లా వచ్చి వెళ్ళేమో అంటారు కదా. కాకపోతే అక్కడ నేను స్క్రీన్ షాట్ కొట్టుకుని నాకు నేను వైరల్ చేసుకుంటా. మీకు మీరే స్క్రీన్ షాట్ కొట్టుకుని వైరల్ చేసుకుంటారు. అలా ఐ మీన్ ఇప్పుడు ఏదో ఆల్రెడీ ఆఫర్ వచ్చిందని విన్నాను. మరి నేను ఎవరి కింద, ఎవరా డైరెక్టర్? ఫస్ట్ వెళ్ళాలి అంటే ఒక 1 week లో కన్ఫర్మ్ చెప్తా అన్నారు. 21st నుంచి షూట్ స్టార్ట్ చేస్తా అన్నారు. ఎవరు? కాదంతా వెళ్ళక ముందు మళ్ళీ ఇప్పుడు నేను చెప్పి వాడు వాము నువ్వు అప్పుడే చెప్పిన నన్ను తీసేస్తే మళ్ళీ ఎలాంటి బూతులు 100 వీడియోలు చేయాలి. అందుకని చెప్పుకోకుండా ఉండడే బెటర్. చెప్తే తీసేస్తారనా?
మీకు ఆఫర్ ఎలా వచ్చింది అసలు? నేను చేసే భూత పురాణం వల్లే. డైరెక్ట్ గా వింటున్నారా మీరు? ఆయన చాలా గర్వంగా నేను చేసిన భూత పురాణం వల్లే వచ్చింది నాకు ఈ అవకాశం అని చెప్తున్నారు. నేను మంచి వీడియో చేసినప్పుడు నా పక్కన వాళ్ళు నన్ను బ్లేమ్ చేశారు. సొంత ఖర్చుతో వీడియో చేసుకుంటుండో లైక్లు కూడా రావట్లేదు అయ్యి అని. ఇప్పుడు ఇన్స్టాల్ ఎంత సంపాదిస్తున్నారు ఈ వీడియోల నుంచి? నేను ఆల్రెడీ బోత్ వీడియోలు చేస్తున్నా కాబట్టి ప్రమోషన్స్ కి దూరంగా ఉంటున్నా. బెట్టింగ్ ప్రమోషన్స్ నన్ను అడిగినా కానీ నేను చేయలే. అడిగారా? కానీ నేను చేయలే. ఎందుకు? ఆల్రెడీ నేను ఒక తప్పు చేస్తున్నా. ఈ తప్పు అంటే నా గోల్ కోసం సాటిస్ఫాక్షన్ లేని వీడియోలు నేనే చేస్తున్నా, నేనే ఒప్పుకుంటున్నా. ఆ సాటిస్ఫాక్షన్ లేని వీడియోస్ ద్వారానే మళ్ళీ సాటిస్ఫాక్షన్ లేకుండా మనీ సంపాదించడం నాకు నచ్చదు. ఏమంటారు, ఏదో గంజాయి తోటలో ఒక మంచి మొక్క అన్నట్టు ఇప్పుడు మళ్ళీ ఒక మంచి మాట చెప్పారు. ఫోన్లే బెట్టింగ్ యాప్స్ చూడండి, ఎందుకు ప్రమోట్ చేయలేదు అంటే ఏం చెప్తారు మీరు? IPL లో నేను ఆల్రెడీ చాలా నష్టపోయాను. మీరు పెట్టారా? అంటే నా సరౌండింగ్స్ లో నేను చూస్తున్నా, మా ఫ్రెండ్స్ చేయటం కానీ ఇదంతా గానీ ఒకటి దగ్గర అప్పు తీర్చడానికి ఇంకోటి దగ్గర అప్పు తీర్చడం. చాలా నష్టపోయానని మీరు చెప్పారు. మీరే పెట్టారు యాక్చువల్లీ. ఎంత పెట్టారు? నేను తక్కువే. నేను పెట్టింది 10,000 మామూలుగా. అంటే నాకు లాభం వచ్చింది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఓకేనా? కానీ నేను వేసే బెట్టింగ్ ఏంటంటే అవతల కూడా నాకు తెలిసిన వాడికే వాడి డబ్బులే నాకు వస్తేనే మళ్ళీ వాడు నష్టపోతుండని ఇదంతా ఆపుకొని మళ్ళీ ఆ తర్వాత ఆన్లైన్ బెట్టింగ్ చేశాను. ఆన్లైన్ బెట్టింగ్ లోనే నేను 200 ప్లేస్ బెట్ చేస్తే నాకు 8,000 అట్లా వచ్చినాయి. స్టార్టింగ్ వచ్చినాయి. తర్వాత అంతకు డబుల్ పోయాయి అనుకో. ఆశ చూపించిండు వాడు కూడా స్టార్టింగ్ చూపించాడా? మీరు చూపించారు. నేను ఆల్రెడీ ఆ ప్రాబ్లం ఫేస్ చేసా కాబట్టి నాకు అక్కడ అంటే నా సరౌండింగ్స్ లో ఉండే వాళ్ళు సూసైడ్ దాకా వెళ్ళారు. ఇక ఆల్రెడీ తప్పు చేస్తున్నా బూత్ వీడియోలతో. మళ్ళీ ఆ తప్పు నేను చేయదలుచుకోను. పర్సనల్ గా మిమ్మల్ని బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారా? కామెంట్స్ లో కాకుండా ఇన్బాక్స్ లో వచ్చి రే యదవా ఏం వీడియోస్ అవి? ఇప్పుడు నా కామెంట్స్ అయినా కానీ 90% నవ్వుకుంటానే ఉన్నారు. 10% నీతులు చెప్తారు. ఆ నీతులు చెప్పే వాళ్ళని నేను మళ్ళీ వాళ్ళ ఐడి స్క్రీన్ షాట్ తెస్తా. నేను ఏదైనా మంచి వీడియో చేసినప్పుడు వాళ్ళ కామెంట్ ఎందుకు లేదని వాళ్ళని వేసుకుంటా. బూత్ వీడియో చూసి లైక్ కొట్టి కామెంట్ పెట్టే దమ్ము నీకు ఉన్నప్పుడు మంచి వీడియోని సపోర్ట్ చేసే దమ్ము నీకు ఎందుకు లేదు? మీరు మంచి వీడియో తీయండి, నేను కొడతా లైక్. నా ప్రొఫైల్ ఉన్నాయి కదా ఇవి కూడా, కాకపోతే ఎతకాలి వెళ్ళి. ఇప్పుడు నేను వరుసగా ముందు ఈ బూతులన్నీ చూసుకుంటా వెళ్ళడం కష్టం కదండి. అందుకే మంచి వీడియోలు వరుసగా ఉన్నాయి అనుకోండి, నేను అప్పుడు లైక్లు కొట్టడానికి ఈజీగా ఉంటుంది. మంచి వీడియో షేర్ చేస్తాను. ఇదైతేనే బెస్ట్ ఆప్షన్. మళ్ళీ ఎందుకు? మంచి క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు. మీ అన్నకి చూపిస్తారా ఈ వీడియోస్ అన్ని? చూడు అంటే నాకు తెలిసి సీక్రెట్ గా చూస్తాడు, కాకపోతే నా ముందు ఎప్పుడు టాపిక్ తీసుకురాలే. తీసుకొస్తే అంటే ఒక పర్సన్ నేను అడిగా మామూలుగా మనీ ఏమంటుండే నాకు వీడియో తీయ అంటే మా బ్రదర్ తో చెప్పిండు. వాడు నాకు వీడియో చేస్తా అంటే వాడు చేసేది దిక్కుమాల వీడియోలు మళ్ళీ నువ్వు వాడికి తోడా పో అండు. కెమెరా ఎంత పెట్టుకున్నారు? మా బావకుంది, నాది కాదు. మీ బావది వాడుకుంటున్నారా ఇంకానా? లేదు, ఇప్పుడు నా ఫోనే నేను ఎడిటింగ్ అంతా ఫోన్ లోనే తీసుకున్నా. కెమెరా అంతా కొంచెం రిస్క్ అనిపించింది నాకు, టైం వేస్ట్. ఇదైతే జస్ట్ ఇట్లా రికార్డ్ చేసి అప్పటికప్పుడు ఎడిట్ చేసుకుంటే అయిపోతుంది. ఓన్ వాయిస్ తో డైలాగ్ చెప్పేయాలి, బూతులే కాబట్టి తొందరగా వచ్చేస్తాయి, చెప్పేయడం పెట్టేయడం అంతే అయిపోద్ది. అంతే కదా? ఓకే. సో మీకు నా ప్రతి ఇంటర్వ్యూలో 2 క్వశ్చన్స్ కామన్ ఉంటాయి. మీ లైఫ్ లో ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? మా అమ్మకి నేను శాలరీ ఇచ్చినప్పుడు. అంటే ఇప్పుడు మా అమ్మ దగ్గర తీసుకున్నా, కానీ నేను ఒక జాబ్ చేస్తున్నాను కదా, స్టార్టింగ్ 2 months శాలరీ మా అమ్మకి ఇచ్చిన. స్టార్టింగ్ 2 months శాలరీ మీ అమ్మకి ఇచ్చారా? కాకపోతే దానికి డబుల్ తీసుకున్నాను, అది సెకండరీ. అది సెకండరీ. గొప్పగా ఫీల్ అవుదాం అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్డ్ మీ రాంగ్ అండి. 2 months శాలరీ ఇచ్చి దానికి ఎక్కువే తీసుకున్నారు, సెకండరీ. 2 months శాలరీతో కనీసం శారీ కొనియాల్సింది మీరు అప్పుడే. ఇచ్చిన పాపం. నేను చదువుకునే రోజుల్లోనే మామూలుగా ఇట్లా క్యాటరింగ్కి వెళ్ళాము. అంటే ఒక పక్క కాలేజీకి వెళ్ళకుంటే క్యాటరింగ్కి వెళ్ళి అప్పుడు మా మదర్కి నేను ఒక శారీ తీసుకున్నా బర్త్డేకి. అంటే మంచి శారీ తీసుకున్నా 2003. పాప మా అమ్మకి నచ్చలేదు అట్టుకుంటా. అయ్యి మా అక్క కూతుర్లకు బట్టలు కుట్టించి ఇచ్చింది. ఆమె ప్రేమ కొనడానికి కూడా చూసుకోకుండా. ఆంటీ ప్రేమగా మీకోసం శారీ కొంటే మీరు ఇప్పటికే మా అక్క కూతురు ఆ డ్రెస్ వేసుకుని వస్తారు, ఏందిలే అనుకుంటా. అప్పట్లో మీరు చదువు ఆపేసి క్యాటరింగ్ ఎందుకు వెళ్ళారు? చదువు ఆపేసి వల్ల కాలేజీకి వెళ్ళకుంటే లీవ్స్ అప్పుడు అట్లా రూమ్ లోనే ఉంటాగా. మా అమ్మ దగ్గర మళ్ళీ ఎందుకులే మనీ పద్దాకలు తీసుకోవటం అని ఒకసారి 2 times 3 times వెళ్ళినా. అసలు నాకు వర్క్ కూడా చేయలేదు ఇంతవరకు మా ఇంట్లో. చిన్న కొడుకు నన్ను ఒక రీజన్, అందుకే అంత దేవార్స్గా అయ్యాను ఏదో చెప్పాలన్నా. పెద్ద కొడుకు సంపాదిస్తే చిన్న కొడుకు తగలబెడతాడు అంటారు, ఎగ్జాంపుల్ మేమే.
అన్నయ్య సంపాదిస్తుంటే అది మీరు మా తాగలేదు. బ్రదర్ బిజినెస్ చేసుకుంటా డబ్బులు తెస్తే నేను ఇక ఇట్లా జలసాలు. జలసాలు తిరగాలి, లేపాలి. ఒకప్పుడు పాప అడిగితే ఇచ్చేవాడు, 2000 అడిగినా 3000 అడిగినా. ఇక ఇప్పుడు నా వేషాలు తెలుతున్నాయి అనుకుంటూ 100 అడిగినా కానీ ఫస్ట్ రీజన్ అడుగుతాడు. మళ్ళీ ఇప్పుడు ఆ రీజన్ కి ఏదో ఒక అబద్ధం ఎత్తుక్కుంటూ మళ్ళీ ఇక అబద్ధాలు కూడా చెప్తారా? చెప్తా. ఇక నేను చెప్పేది అబద్ధం అని కూడా మా అన్నయ్య తెలిసిద్ది. స్కూల్లో చెప్పేవాళ్ళు కదా, మా నాన్నమ్మ చనిపోయింది మిస్ అని. అట్లాంటి అబద్ధాలు చెప్తారా? మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయిందన్నా అని. అట్లా ఏం చెప్పలేదులే కానీ మా అన్నయ్య దగ్గర అమ్మకు 500 ఇవ్వమందని నేను మా అన్నయ్య దగ్గర తీసుకుంటా, మా అమ్మ దగ్గర అన్న ఇవ్వమని తీసుకుంటా. కానీ వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకోరు. మళ్ళీ మా అమ్మ అడిగిందిలే అని మా అన్నయ్య వస్తాడు, మా అన్నయ్య అడిగిందిలే మా అమ్మ వస్తుంది. ఈ గ్యాప్ లో నాకు డబ్బులు వస్తే నేను వెళ్తాను. అట్లా దొరికేలా 2 సార్లు. ఏదో ఒక రోజు అడిగిండు మా అమ్మని, నేను ఎప్పుడు అడిగా నువ్వు అడిగిన అని తీసుకుని, కానీ వాళ్ళిద్దరు ఎదరు నుంచో పెట్టారు. ద మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? నాకు మా అమ్మ పడ్డ కష్టమే. కానీ అంటే ఫాదర్ లేకపోయినా కాడ నన్ను మా బ్రదర్ని ఇప్పుడు ఈ స్టేజ్కి తీసుకు, ఈవెన్ వీడియో సెకండరీ. నాకు ఒక జాబ్ ఉంది గవర్నమెంట్ లో, మా ఊర్లో ఎవరికి లేదు. అది గవర్నమెంట్ జాబా? అవుట్ సోర్సింగ్. ఓకే. దాదాపు ఒక 25 years బ్యాక్ మా ఏరియాలో కానిస్టేబుల్ జాబ్ కొట్టారు. ఆ తర్వాత నుంచి అందరూ ప్రైవేటే. ఇక ఇట్లా గవర్నమెంట్ సెక్టర్ లో ఎవరికి రాల, నాకు వచ్చింది. అందుకని అదే మా అమ్మకి హ్యాపీ మూమెంట్ కూడా. ఈవెన్ నేను ఇప్పుడు ఇట్లా హైదరాబాద్ రావాలి, ఇట్లా యాక్టింగ్ పరంగా మానేయాలన్నా గానీ నాకు ఫస్ట్ వచ్చే థాట్ అదే, ఆ జాబ్ ఉంటే మా అమ్మని చూసుకుంటా. ఇప్పుడంటే నేను మా అమ్మ మీద డిపెండ్ అవుతున్నా, తర్వాత అయినా కానీ మా అమ్మని నేను చూసుకోగలుగుతా. కానీ ఆ జాబ్ అట్లా ఉంచుకోవాల్సిందే అని. ఓకే. నేను అడిగిన సాడెస్ట్ మూమెంట్, బేసిక్ హ్యాపీ మూమెంట్ కాదు. సాడెస్ట్ అంటే ఇది నా లవ్ ఫెయిల్యూర్. నాది లవ్ ఫెయిల్యూర్ అని నేను బ్రేకప్ దాకా కూడా వెళ్ళినా. అవునా? ఇది ఎప్పుడు జరిగింది? మళ్ళీ పెద్ద రచ్చలేదు, అవన్నీ ఫేస్ చేసా కాబట్టి ఇప్పుడు ఎంతకు తెగించా. ఇంతకు తెగించడానికి కారణం ముందు ఆ లవ్ ఫెయిల్యూర్ అయితే. ఎందుకు జరిగింది? సేమ్ క్యాస్టే కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కాదని లేదు, తనకు తన ఫ్యామిలీ కావాలని. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? నాకు ఇప్పుడు 24. ఆల్రెడీ ఇప్పటికే మీకు లవ్ ఫెయిల్యూర్ అయిపోయి పెద్ద రచ్చ చేశారు. ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు? 4 years. 4 years అంటే ఇప్పుడు 24. నేను 2019 లవ్ స్టార్ట్. రీసెంట్ గా 1 year బ్యాక్ బ్రేకప్. 1 year బ్యాక్ బ్రేకప్. 4 years ప్రేమించుకున్నారు. ఎందుకు విడిపోయారు మరి? వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాక వాళ్ళ పేరెంట్స్ ఏం వేరే సంబంధం చేయాలి, నేను కావాలా పేరెంట్స్ కావాలనుకున్న వేళ పేరెంట్స్ కావాలనుకుంది. అంటే తనకు కూడా ఫాదర్ లేడు, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వైపు స్టాండ్ తీసుకుంది. అందుకే తను నేను ఎప్పుడు నెగిటివ్ చేయలే. మిమ్మల్ని ఎందుకు ఒప్పుకోలేదు మరి ఇంట్లో? వాళ్ళ ఇంట్లో ఎందుకు ఒప్పుకోలేదు? స్టార్టింగ్ నుంచి మా లవ్ అంతా గొడవలే. వాళ్ళ అన్నకి నాకు పడకపోతే అట్లానే, నేను కనబడితే కొట్టే అంత, వాడు నాకు కనబడితే నేను కదిలిచ్చి కొట్టించుకునే అంత. మరి ఆ అమ్మాయిని ఎక్కడ ప్రేమించారు అసలు? కాలేజ్ డేస్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ప్రేమించారు. డిగ్రీ 3rd year వరకు కంటిన్యూ చేశారు. ఇక డిగ్రీ 3rd year అయిపోయిన తర్వాత బ్రేకప్. మరి ఇప్పుడు ఓయోల్కి ఎవరికి వెళ్తున్నారు? ఇది వేరే అమ్మాయి. లవర్ ఉందన్న, ఇక అమ్మాయి అని చెప్పలేదు, బ్రేకప్ అయింది. కాసేపు నేను ఏడుస్తాండి మీకోసం. సీరియస్లీ ఏం మాట్లాడుతున్నారండి? అట్లీస్ట్ అంటే కనీసం ఏదైనా ఒక అబద్ధమైన చెప్పుంటే నేను కామ్గా వెళ్ళిపోయేదాన్ని. ఇంటర్వ్యూ అయిపోయి 10 నిమిషాల్లో. ఆమె వేరే ఆవిడ, ఈవిడ వేరే ఆవిడ. ఇదైనా కనీసం ఆవిడ ఉన్నప్పుడు కాదు కదా? లేదులే పాపం, లేదు బానే చూసుకుందా ఆ అమ్మాయి? ఆ అమ్మాయి కంటే ఇప్పుడు ఉన్న అమ్మాయి బాగా చూసుకున్నాను. నిజం చెప్పాలంటే తను నేను సక్సెస్ అవ్వలేదానో లేకపోతే ఫ్యామిలీ కోసం వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి కూడా నా దగ్గర జాబ్ లేనప్పుడే నాకు పరిచయం అయింది. ఇప్పుడు బాగా చూసుకుంటుంది. మీకు జాబ్ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? లాస్ట్ ఇయర్ ఆగస్ట్. అయితే ఓకే. అదే నేను క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా, మీరు ఆ అమ్మాయితో ఉన్నది ఈ అమ్మాయితో ఉన్నది క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేశా. ఈ అమ్మాయి బాగా చూసుకుంటుంది ఆ అమ్మాయి కంటే. మరి లవ్ ఫెయిల్యూర్ అయింది, నేను సాడెస్ట్ మూమెంట్ అన్నారు. ఆ అమ్మాయిని నేను అంత నమ్మినా, ఈవెన్ నేను తనకు ప్రపోజ్ చేసిందే మా పేరెంట్స్ ముందు కూర్చోబెట్టి, ఈ అమ్మాయి నేను ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. అంటే ఫస్ట్ తనే ప్రపోజ్ చేసింది, తన యాక్సెప్ట్ నేను నా పేరెంట్స్ ముందు చెప్పిన. మా అమ్మలు కూడా బాగా సపోర్ట్ చేశారు, పెళ్లి చేసుకుంటారు అన్న వేళ. టైం బ్యాడ్ అయింది. అంత నమ్మాను అన్నారు, మోసం చేసిందా?
మోసం అని ఎందుకు అనుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ కోసం చేసింది. ఈ రోజుల్లో వేరే అబ్బాయి కోసం డబ్బు కోసం చేస్తున్నారు. అమ్మాయి తనని పెంచిన పేరెంట్స్ కోసం నన్ను వదిలేసింది. నేను గొప్ప, పేరెంట్స్ గొప్ప అంటే అమ్మాయికి పేరెంట్స్ గొప్ప. అట్లా మేబీ మీరు సెటిల్ అయిపోయి మంచిగా ఉంటే మిమ్మల్ని చేసుకునేదేమో. అప్పుడు సెటిల్ అవ్వలేదులే. ఇప్పుడు సెటిల్ అయినా కానీ నేను రిసీవ్ చేసుకోలేను. ఈవెన్ రాదులే పాపం తను కూడా. పెళ్ళి అయిపోయిందా? కాల వస్తాను, ఈ పిల్ల ఊరుకోదు. ఇప్పుడున్న పిల్ల ఇప్పుడున్న అమ్మాయిలు ఎవరైనా ఈవిడి కొత్త లవరా ఇప్పుడు? ఈ ఇంటర్వ్యూ చూస్తారా వాళ్ళందరూ? చూడొచ్చు, చూడకపోవచ్చు. నా గెస్ కరెక్ట్ అయితే చూస్తారు. చూస్తా. పాత అమ్మాయి అయితే తెలియదు కానీ నా గెస్ కరెక్ట్ అయితే ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడున్న లవర్ వదిలేస్తారు. వదిలే పాపం. బ్రేకప్ చెప్పే లవ్ చేసా అమ్మాయిని. ఇట్లా జరిగింది, సూసైడ్ దాకా వెళ్ళే ఇదంతా జరిగింది అన్న తర్వాత సూసైడా? సాడెస్ట్ మూమెంట్ నాకు అదే. కానీ సూసైడ్కి వెళ్ళినప్పుడు మా మదర్ హాస్పిటల్ దగ్గరకు వచ్చి నేను ఆ రోజు ఆలోచించుకున్నా, ఇప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీ కావాల్సి వచ్చినప్పుడు నాకు నా ఫ్యామిలీ కావాలిగా. మా పేరెంట్స్ నా కోసం ఎంత చేశారు, మరి నేనేంది ఎంత దిగజారిపోయినా. 10th ఇంటర్లో నేను మామూలుగా 10th క్లాస్ ఫస్ట్ స్టడీ పరంగా స్టడీ ఉంది, జాబు వచ్చేటట్టుగా ఉంది. అయినా ఎందుకు అని జస్ట్ ఒక 2 months లీవ్ తీసుకుని ఇంటి దగ్గర నుంచి ఒక ప్రైవేట్ జాబ్ కానీ వెళ్ళినా, అక్కడ ఉండే గవర్నమెంట్ జాబ్ కొట్టుకుని ఇంటికి వచ్చిన. ఆ తర్వాత తనకు తెలుసలేదు మామూలుగా, అంటే ఇది అటెండ్ అయినా కానీ నాకు దీనికంటే పై జాబులు కూడా ఉన్నాయి. కేవలం ఇప్పుడు యాక్టింగ్ కోసం నేను వాటిని అట్లా హోల్డ్ పెట్టుకున్నా. ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు వేరే జాబ్ చేస్తే నేను యాక్టింగ్ అయితే చేసుకోలేను. సో ఇది అటెండర్ కాబట్టి ఇది నేను నైట్ వెళ్ళి మార్నింగ్ రీల్స్ చేసుకుంటున్నాను. నైట్ షిఫ్ట్ వేయించుకున్నాను నేను. మీరే నైట్ షిఫ్ట్ వేయించుకున్నారా? అలా కూడా చేస్తారా? మీరు అడిగితే చేస్తారా అట్లా? లేదు, మాట్లాడించుకున్నా కొంచెం. మరి సూసైడ్ చేసుకున్నప్పుడు ఆ హాస్పిటల్లో అడ్మిట్ చేశారా మిమ్మల్ని? నేను ఆల్రెడీ ఆ హాస్పిటల్ అడ్మిట్ చేశారు కాబట్టి నేను డ్యూటీ అక్కడే వేయించుకోవాలి, వేరే హాస్పిటల్కి వేయించుకున్నా. సూసైడ్ అంటే ఎలా చేసుకున్నారు? ఏం చేసుకున్నారు? పాయిజన్ నేను తీసుకున్నాను. నాకు బాధపడే ఇది కూడా లేదు తెలుసా. యాక్చువల్ నా ఫేస్ లో మామూలుగా ఎవరైనా సూసైడ్ చేసుకున్నా అంటే నాకు ఏడుపు వచ్చే అంత బాధ వస్తుంది, కానీ అసలు బాధే రావట్లేదు ఈరోజు. ఎందుకు మీకు అట్లా ఉంది? నేను చచ్చిపోవటం హ్యాపీ. మీకు ఏం పోయింది? మళ్ళీ మీకు ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు నన్ను వేసుకుంటారు. ఎందుకండి అలా కాదు. అంటే మీ స్టోరీ వినడానికి నాకు అది అసలు బాధ అనే ఒక ఫీలింగ్ రావట్లేదు. నాకు అంత కామెడీగా ఉంది. సూసైడ్ చేసుకున్నారు పాయిజన్ తాగి. ఎవరు హాస్పిటల్ జాయిన్ చేశారు? మా ఫ్రెండ్ అంటే అని కూడా పక్కన పెట్టారు ముందే, నేను ఎట్లా దావత తీసుకుపోరాని. అంటే మీరు చనిపోవాలని సూసైడ్ చేసుకోలేదా? అమ్మాయి నన్ను ఒక విషయంలో భయపెడతా, నేను చచ్చిపోతా అంది. అమ్మ మళ్ళీ అది చస్తే నన్ను బొక్కలే వేస్తారులే, ఎందుకు వచ్చిన గోళ్ళ అని. ఏంటా విషయం? వద్దులే అండి. చెప్పండి, పర్లేదు. ఇన్ని చెప్పారు మీరు, ఇంకా దరిద్రం ఏముంటది ఇంతకంటే వినేది. నేను చెప్పండి. నా లవర్ బెస్ట్ ఫ్రెండ్ గెలికా నేను అని. నేను ముందు జాగ్రత్తగా చెప్పాను, నేను చెప్పనని. ఆ తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కలిసేవాళ్ళే పాపం. ఆ పిల్ల ఒక ఆ టైంలో నరకం చూపించింది. వాము అప్పుడు దాకా ప్రేమించిన అమ్మాయి కూడా ఆ టైంలో ఏమో నరకం చూపించింది, కొట్టడం ఇదంతా. ఎందుకు వచ్చిన గోళ్ళని. కొట్టరా అయితే? నేను కొట్ల, ఆ పిల్ల నన్ను కొట్టింది. ఆమె కొట్టింది మరి మిమ్మల్ని. మీరే కదా ఆమె బెస్ట్ ఫ్రెండ్ వాడుకుందామని ప్రయత్నించింది. వాడుకోలేదమ్మా. మళ్ళీ ఇప్పుడు ఆ బెస్ట్ ఫ్రెండ్ కూడా చూసి వీడు ఇది ఎక్కడ పోవాలా మామూలుగా ఇంకా టచ్ లో ఉంది మీకు ఆవిడ? లేదు మామూలుగా. ఇప్పుడు మీరు మీ లవర్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ని గెలికారని ఈవిడ బ్రేకప్ చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే, బ్రేకప్ నేను చచ్చిపోతాను, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అంటే అమ్మ ఎట్టబోయి అట్టుండేది, ఎందుకు వచ్చిన వాళ్ళని. ఈ పిల్ల చచ్చిపోతుంది, నన్ను వేస్తారు జైల్లో. అప్పటికి గొడవలు కూడా జరిగినాయి. ఇక తర్వాత నేనే మా ఫ్రెండ్ ఫోన్ చేసి, నువ్వు ఇక్కడికి రారా, నేను సూసైడ్ చేసుకుంటా, నేను తాగగానే నువ్వు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయి అని చెప్పి. వాడికి తాగే ముందు 4 సార్లు ఫోన్ చేస్తారు, రెడీగా ఉన్నవాళ్ళు అని. మీరు సూసైడ్ చేసుకున్నారంటే మళ్ళీ కూడా వన్స్ అగైన్ యూ ప్రూవ్డ్ మీ రాంగ్. సూసైడ్ చేసి అంత గాఢంగా ప్రేమించారా? ఓకే, అక్కడ లవ్ బ్రేకప్ అయింది కాబట్టి ఈసారి సీరియస్ 2 సార్లు ఇంకోసారి సూసైడ్ చేసుకున్నారా? మళ్ళీ ఎందుకు చేసుకున్నారు సూసైడ్? మళ్ళీ ఆ పిల్ల కాడే. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఆ పిల్లకి వేరే పెళ్లి చేస్తా అన్నారు. అప్పుడు దాకా కూడా మేము లవ్ లోనే ఉన్నాం, చేసుకుందాం పెళ్లి చేసుకుందాం. బెస్ట్ ఫ్రెండ్ తో ఇది చేశారన్నా కూడా పాపం ఒప్పుకుందిలే, ఒప్పించాలి. ఒప్పుకునేటట్టు చేశారు, కాలు పట్టుకుని. ఒప్పించా మామూలుగా. తర్వాత కూడా అంటే అప్పటికి నాకు వేరే జాబ్స్ కూడా వచ్చాయి, గవర్నమెంట్ జాబ్స్. అట్లా జస్ట్ అట్లా హోల్ లో ఉన్నాయి. అంటే మనీ పరంగా ఇది మనీ కట్టాలి. నాకు తెలుసు, అవుట్ సోర్సింగ్ అంటే తెలుసు అంతా. అంటే ఇప్పుడు నాకు లేదమ్మా, మళ్ళీ దీనికి పొల్లదట్టు మాకు
వేరే కంప్యూటర్ ఆపరేటర్ కి ఇట్లా కట్టాలన్నారు. ఓకేనా? మీ స్లాంగ్, మీరు మాట్లాడే విధానం నాకు ఇక చెప్పండి. ఇక అట్లా నా జాబ్ వస్తుంది అనుకున్నాను. ఇక అమ్మాయి కోసం ఇక అక్కడ ఉన్నా గానీ ఎందుకు ఒక సతా ఎత్తుంది ఆ పిల్ల. బెస్ట్ ఫ్రెండ్ గోవాలి ఇవన్నీ ఎందుకు వచ్చిన గోవాలని హైదరాబాద్ వచ్చా. సాఫ్ట్వేర్ జాబ్ కూడా వచ్చాను నేను హైదరాబాద్. సాఫ్ట్వేర్ జాబ్ ఎవరు ఇచ్చారు మీకు? ఉన్న ఫ్రెండ్ సర్కిల్ ఉంది, మా బ్రదర్ చేస్తాడు ఇక్కడ ఆల్రెడీ. అక్కడ ఒక 1 month ఏం చేసేటప్పుడే నాకు ఇట్లా పెళ్లి చేస్తున్నారు అయ్యా అంటే, మరి ఏంటంటే పెళ్లి చేసుకుందాం అంది. సరే ఆ పిల్లని ఎవరిని మిమ్మల్ని పెళ్లి చేసుకో ఇంట్లో చెప్పింది చేసుకుంటా అంది. సర్లే బ్రేకప్ ప్లాన్. పాప ఆ పిల్లకి 2 రోజుల తర్వాత ఏం అర్థమైంది అంటే, ఆ పిల్లని వదిలేసినా కానీ నేను ఇంకొకరిని గెలుగుతాను బాగా నమ్మకంతో ఉన్నట్టు ఉంది, వదిలే నిన్ను ఒంటరికి వదిలేను, నువ్వు రా పెళ్లి చేసుకుందా అని పిలిపించింది. సర్లే నాకు అంతా పెళ్లి చేసుకునే టైంలో నేను రాను, నాకు మళ్ళీ మా ఫ్యామిలీ కావాలని. అప్పుడు నేను లాయర్ని పోలీసులని అందరినీ మంచి టైంలో పట్టుకున్నా. వాళ్ళందరికి నాకు ఆల్రెడీ గొడవలుగా ఎట్టపోయి అట్టుండిద్దాన్ని వాళ్ళందరూ లైన్ లో. వీళ్ళందరూ ఎలా పరిచయం మీకు? లాయర్లు, పోలీసులు అంటే రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటారా మీరు? లేదు, అంటే మామూలుగా పార్టీ పరంగా తిరుగుతా. ఎవరు పార్టీ? వైసీపీ టీడీపీకి ఇట్లా రిలేటివ్స్ ఉన్నారు. అబ్బా, వైసీపీ టీడీపీ రెండు వేసేసారు మధ్యలో గ్యాప్ లో ఉన్నారు. మళ్ళీ ఒకరిని ఎత్తు ఇంకొకరు వేసుకుంటారు ఎందుకు? పార్టీ పరంగా తిరుగుతుంటారు కాబట్టి లాయర్లు ద్వారా అట్లా మాట్లాడించుకున్నాం. ఇక ఆ తర్వాత అమ్మాయి కూడా నాకు నా ఫ్యామిలీ కావాలంది. ఇక ఆ రోజు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా. పాప ఆ డాక్టర్ కూడా నా దరిద్రానికి కామే ఉంది, ఇంతకు ముందు పోయినావా మళ్ళీ ఎన్నిసార్లు వస్తావా అంది. సూసైడ్ చేసుకుంటావు ప్రతిసారి ఫ్రెండ్ పక్కన పెట్టుకుని ఈసారి పాపం ఫ్రెండ్ ఉండలే, కాకపోతే సీరియస్ అయింది. ఈసారి కూడా పిలిచారు ముందే, అదే నేను మళ్ళీ సూసైడ్ వేరే ఫ్రెండ్ మా లవ్వుకు ఒకడు హెల్ప్ చేసిండు. అసలు నీ వల్ల ఇదంతా జరిగింది, నీ పేరే తాగు లేకపోతే కలుపుతో కలపవా అని వాడిని బెదిరించా. వాడు అయ్యింది ఏది అయ్యింది కానీ వాడు పక్కనే ఉన్నాడు. మీ లవ్వుకు ఆయన హెల్ప్ చేశాడా? మా లవ్వుకు వాడే హెల్ప్ చేసిండు పాపం ఈ 3 years కూడా. ఆ 3 years అదే మధ్యలో ఉండి మధ్యవర్తి లాగా అది ఇది అంటే ఏదైనా గొడవ అయితే కలపటం అట్లా. నీ వల్లే అయింది. ఇప్పుడు నువ్వే నా జీవితం నాశనం చేసిన నాకు తెలియదే అయ్యానన్నా. ప్లాన్ వేద్దాం అన్నాడు, వేసా. ఈసారి సూసైడ్ ఎందుకు చేసుకున్నారు అసలు? అంటే ఆల్రెడీ స్టార్టింగ్ బ్రేకప్ అయినా కూడా నేను అమ్మాయికి సెకండ్ ఛాన్స్ ఇచ్చా. మీరు నేనే ఇచ్చా. అమ్మాయి మీకు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ మ్యాటర్ సెకండరీ. స్టార్టింగ్ లో కరోనా అప్పుడు కూడా 8 months మాకు బ్రేకప్ అయింది. ఎందుకు? మన లైఫ్ లో సెటిల్ అయ్యేదా, నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటా, నిన్ను నేనే పెళ్లి చేసుకుంటా నీతులు చెప్పింది. సరే మీ పిల్ల నిజంగా తెచ్చుకునేది అని 1 నెల తర్వాత ఆయంటూ ఊఆర్యూ అంది ఆ పిల్ల అప్పుడే. మళ్ళీ ఇక కాలేజ్ ఓపెన్ అయిన తర్వాత కలిసింది. మళ్ళీ ఇక కాలేజ్ ఎండ్ అయిన తర్వాత విడిపోయింది. ఈసారి బట్ట నీ వల్ల ఇదంతా జరిగిందంటే సరేలే అన్నాడు. పాపం ఆడే హాస్పిటల్. ఈసారి కొంచెం క్రిటికల్ అని విజయవాడ రాశారు హాస్పిటల్కి. అంటే సిచ్యువేషన్ క్రిటికల్ నిజంగానే, లేకపోతే మీరే క్రిటికల్ అని చెప్పండి నన్ను ఇంకెక్కడికి? లేదు పాప ఈసారి అయింది. ఎందుకు ఇక్కడ పెళ్లి ఆగిపోయిందనా, మీది అవ్వలేదనా? అంటే బాగా ట్రస్ట్ పెట్టుకునే ఆ రోజు ఏదైతే అదైందిలే, ఆల్రెడీ ఫ్యామిలీకి ముందే లవ్ స్టోరీ తెలుసు ఇదంతా దేనికిలే అని. ఇక ఆ రోజు అందరి ముందు బేలే. అంటే ఈవెన్ మా కాలేజ్ ప్రిన్సిపాల్స్ వీళ్ళందరికి కూడా తెలుసు మా లవ్ స్టోరీ. ఇక 3 కాలేజ్ లో మొత్తం మీరే తిరుగుతా ఉండేవాళ్ళ? ఇక మేము కనిపించినా గానీ అడగరు. ఒకవేళ నేను కనబడిపోయినా గానీ ఆ పిల్లని అడిగేవాళ్ళు, అతను ఆడున్నాడు అని కొంతమంది. ఇక అట్లా జరిగింది, బాగానే జరిగింది కాలేజ్ ఉన్న సేపు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఇప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాం తర్వాత సంకనాకు పోతాలు అని. చివరికి అదే నిజమైంది. ఓకే, సూసైడ్ చేసుకోవాలనుకున్నారు కదా, గమ్మని చేసేసుకోవచ్చు కదా. మళ్ళీ వాళ్ళని వీళ్ళు పిలిచి నువ్వు కూర్చోరా నేను సూసైడ్ చేసుకుంటా అనడం ఎందుకు? సెకండ్ టైం క్రిటికల్ కదా, సీరియస్ అయింది. పాపం వాడు ఎమ్మటే రారంటాడు, రాలా. వాడు ఈ గ్యాప్ లో ఆడు తాగినట్టు ఉన్నాడు. వాడు తాగుడు వచ్చి అమ్మ నిన్ను నమ్ముకునే గారు నేను తాగింది అన్న. మళ్ళీ వాడేజ్ మా ఇంట్లో వాళ్ళందరికి దేవుడే అయ్యిండు. మా వీడి వల్ల మా అబ్బాయి బతికిన. అసలు ఆ క్రిటికల్ పోయిందో వాడు రాకపోవటం వల్ల. వాడు ఎమ్మటి వస్తే అంత అయ్యేది కాదు. ఒక్కరిని పిలిచి తప్పు చేసుకున్నట్టున్నారు, 5-6 పిలవాల్సింది. నాకు అదే అనిపించింది, మీరు నమ్ముకున్నా కానీ అవసరం కానీ. వచ్చి తీసుకెళ్ళాడు హాస్పిటల్ కి. తీసుకుపోయి మళ్ళీ మా అమ్మోళ్ళు అంటాం కూడా ఈడు వాళ్ళే బతిక అంటున్నారు కానీ అసలు మొత్తం జరిగింది వాడి వల్ల అని తెలియదు. ఇప్పుడు కూడా మా అన్నయ్య పోయినా మా అమ్మ పోయినా కానీ ఇప్పుడు నాకు టీ ఇచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వాడికి పాలు అని ఇచ్చింది, వాడి వల్ల ఇదంతా అని. అమ్మ అసలు నిజం తెలియదు, ఇంటికి కూడా రానిర్లే అనుకున్నా. మీ ఫ్రెండ్ పేరు ఏంటండి? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు తింటున్నారా ఇదంతా? ఓకే, మళ్ళీ బ్రతికిపోయారు.
ఇక బతికే ఆ తర్వాత ఇక ఆ వేలో వెళ్ళదలుచుకోలేదులే. మళ్ళీ సూసైడ్ వద్దనుకున్నారా? వామ్మ ఈసారి నేను అయినా కానీ ఈసారి నేను చేసుకుని బతికినా మా అన్నయ్య చంపుతుడు. ప్రతిసారి హాస్పిటల్లో పెట్టాలి మిమ్మల్ని. ఎందుకు వచ్చిన వాళ్ళే అని ఇక తర్వాత 2 months బ్రేక్ తీసుకుని జాబ్ చేసుకుని తర్వాత ఇట్లా ఈ ఆలోచన వచ్చింది. మళ్ళీ ఇంకో అమ్మాయి ఎప్పుడు వచ్చింది? ఇన్స్టాలోనే వచ్చింది పాపం. ఇన్స్టాలో పరిచయమా? బయటకు వెళ్ళలేదా? కలిసారు కదా, ఓయోకి కూడా వెళ్తారు మీరు. పాప అమ్మ ఓయోకి ఎంతవరకు రాలే. ఓయోకి వెళ్ళా. ఎవరితోటి? అది వేరే. ఈ అమ్మాయి ట్రూ లవ్. పాప అమ్మాయి ముట్టుకోకూడదు అనుకున్నా, ముట్టుకుంటే కలిసి రావట్లే నాకు లవ్ స్టోరీలు కనీసం. అందుకే ఇటు ఇంకో అమ్మాయి ఉంది, ఇటు ఇంకో అమ్మాయి ఉంది. కాకపోతే ఇది అంత అయిపోయిన తర్వాత కానీ అది అట్లా చెప్పాలని చెప్పుకుంటే ఏదో ఒకటి, ఒకవేళ వీడియో చూస్తే ఈ లైన్ కూడా వినండి మీరు, సెకండ్ లైన్. నాకు మెయిన్ ప్లస్ ఏంటంటే పాపం ఇక్కడ జరిగింది చూసారా నా బ్రేకప్ స్టోరీ. ఈ బ్రేకప్ స్టోరీ చెప్పి నేను అందరు అమ్మాయిని ఫ్లడ్ చేసుకున్నా. ఈ అబ్బాయి చాలా ట్రూగా లవ్ చేస్తానులే అన్న ఫీల్ లే కట్ట. ఈ రోజుల్లో అబ్బాయిలు అందరూ టైం పాస్, వీడు కొంచెం మంచిగా ఉండాలని అట్రాక్షన్ తెచ్చుకుంటున్నాను. ఈవెన్ ఇప్పుడు నాకు కొత్త అమ్మాయి పరిచయం అవ్వాలన్నా కానీ పాప నా పాత బ్రేకప్ చేస్తా, ఈ కొత్త లవ్ స్టోరీ దాని. అక్కడైతే నాలో నిజాయితీ కొద్ది అయ్యో పేరెంట్స్ చెప్పిండు జెన్యున్ అయ్యి అనుకుంటారు. పేరెంట్స్ ముందు ప్రపోజ్ చేశాడు, సూసైడ్ చేసుకున్నాడు, అయ్యో అనుకుని చరణ్ అనుకుంటే వాళ్ళు రావాలి. వాళ్ళ పాపం వస్తున్నారు అట్టే. అంటే ఇన్స్టాగ్రామ్ లో మీ ఫాలోవర్స్ ఉండే అమ్మాయిలను ఎత్తుక్కొని వాళ్ళకి మెసేజ్ పెడుతుంటారు. ఇట్లా ఫాలోవర్స్ అసలు నేను మెసేజ్ పెట్టను, వాళ్ళే మీకు మెసేజ్ పెడతారు. ఎందుకు వాళ్ళ దగ్గర పరువు బాగొట్టుకోవటం అని నన్ను ఫాలో కాని వాళ్ళని కదిలేస్తా. ఏం మాట్లాడుతున్నారండి? నిజం. ఇప్పుడు నేను ఫాలో అయ్యే వాళ్ళ దగ్గర మెసేజ్ చేశాను అనుకో, హాయ్ అంటే హాయ్. ఇప్పుడు నాది బూత్ వీడియోలకి ఫాలో అయింది కానీ నేను అమ్మాయిని బ్యాడ్ అని ఎందుకు అనుకోవాలి? ఏదైనా ఒక వీడియో మంచి వీడియో నచ్చి ఫాలో కొట్టింది అనుకో, ఐ లవ్ యూ అని అమ్మాయికి చెప్పాను, ఈ పిల్ల నా స్క్రీన్ రికార్డులు ఇవన్నీ చేసి వామి అబ్బాయి ఎట్లా చేస్తుందంటే బూత్ ద్వారా వచ్చింది మొత్తం బూత్ కిందే పోయిద్ది. నేను ఈ వీడియోలో కాదు రియల్ కూడా వెళ్తే ఎందుకు వచ్చింది అంతే కదా మీరు. యాక్చువల్లీ మళ్ళీ ఎందుకు నా ఫాలోవర్ కి అసలు నేను మెసేజ్ పెట్టినా రిప్లై లేను, అదొకటి బాగా పాటిస్తా. మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళు సెకండరీ, నా ఫాలోవర్స్ అయితే కదిలేదు. అది సీతమ్మ వాకిట సినిమాల చెట్లు ఒక ప్లాన్, ఒక పద్ధతి, ఒక విజన్. బయట వాళ్ళ ఫాలోవర్స్ ని అందరికి ఐ లవ్ యూ అని మెసేజ్ పెడుతుంటే వాళ్ళు కనెక్ట్ అయితే, నాకు అప్పట్లో ఒక లవ్ స్టోరీ ఉండేది, ఆ అమ్మాయి కోసం 2 సార్లు సూసైడ్ చేసి. వాళ్ళని అడిగితే ఫస్ట్ మీకు లవర్ ఉన్నారా అని, ఉన్నారు అన్నారు అనుకో బాయ్ చెప్తా. బాయ్ ఎందుకనంటే ఏమో మళ్ళీ మీకు లవర్ ఉన్నా నాకు మీ మీద లవ్ ఫీలింగ్ వచ్చేది, మీ క్యారెక్టర్ మంచిది అని 2-3 డైలాగులు చెబుతా. ఇక వాడిని ఉన్నా కానీ పాపం వదిలేస్తారు అని. ఆ 2-3 డైలాగులు చెప్తే అక్కడ ఉన్న లవర్ ఉన్నా కూడా మీకు కనెక్ట్ అవుతారా? అనుకుంటా. లవర్ లేరు అన్నారు అనుకో, లవర్ లేరని బాయ్ చెప్తా. ఎందుకంటారు ఈ కాలంలో కూడా మీకు లవర్ లేదంటే మీ క్యారెక్టర్ మంచిది, నాకు అసలే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశ ఉండేది, మళ్ళీ నేను పొరపాటు నువ్వు ప్రపోజ్ చేస్తా, ఎందుకు వచ్చిన వాళ్ళ బాయ్ అండ్ ఐఎమ్ సారీ నన్ను బ్లాక్ చేయండి అంట. ఇక రిప్లై చేస్తారు, ఇక అట్లా ఫ్లో జాకిద్దా. ఏం మాట్లాడుతున్నారండి? నరాలు కట్ అయిపోతున్నాయి లోపల నుంచి కూడా. నిజంగా ఇన్స్టాగ్రామ్ ఇలానే జరుగుతుంటుందా? మరి ఇన్స్టాగ్రామ్ రిలేషన్ అంత ఫేక్ అనేది ఒక నేను మళ్ళీ అందరికీ ఇదే చెప్తా, ఇన్స్టాలో మొత్తం ఫేక్ ఉన్నారు నమ్మకండి అంట. పెద్ద ఫేకే నేనని ఓడికి తెలియదు. మళ్ళీ నా వల్ల కావట్లేదండి, నేను ఇంకా తీసుకోలేను, మరీ ఎక్కువ కష్టం అయిపోతుంది నాకు. మీరు ఒక్కొక్క స్టోరీ ఇట్లా లాగుతుంటే సరే ఫస్ట్ అమ్మాయి అయితే వెళ్ళారను, కాదు మళ్ళీ ఇంకో అమ్మాయి, ఆవిడ కూడా కాదు వేరే అమ్మాయి. ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్స్టా. మీ లవర్ ఇన్స్టాలోనే ఇప్పుడుండే లవరు? కానీ ఈ అమ్మాయి డైమండ్ పాప. ఆ అమ్మాయి డైమండ్. ఓన్లీ 1 ఫాలోయింగ్, నేను ఒక్కనే ఉంటా. అదే ప్రౌడ్ మూమెంట్. ఆ అమ్మాయికి ఇంకా పబ్లిక్ అకౌంట్ కాకుండా ఇంకోటి ఏదైనా ఉందేమో అకౌంట్? మరి లేదు 2 అకౌంట్లు కూడా పాస్వర్డ్ నా దగ్గర ఉంటాయి, కాకపోతే ఓపెన్ చేయను. మళ్ళీ ఆ అమ్మాయి పాస్వర్డ్ ఓపెన్ చేస్తే నా పాస్వర్డ్ అడిగిద్ది. అందుకే అసలు ఏమన్నా అమ్మో ఓపెన్ చేస్తే మీ పాస్వర్డ్ అడుగుతుందని ఓపెన్ చేయకుండా ఉంటారా? మరి నాది ఇచ్చాను ఇది అంటే మళ్ళీ నేను బేలా అవుతాడు. ఎందుకు వచ్చింది? ఆ అమ్మాయి ఏం చేస్తుంది? స్టడీ చదువుకుంటుంది. ఏం చదువుకుంటుంది? డిగ్రీ. ఇంటరా డిగ్రీనా? డిగ్రీ ఇప్పుడు ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్. నిజంగానే ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది. మీ ఊరేనా? నా సైడే. ఈవెన్ ఎప్పుడు పరిచయం చేస్తున్నారు ఇంట్లో అమ్మకి?
అమ్మ ముందు కూర్చోబెట్టి ప్రపోజ్ చేయాలి కదా మళ్ళీ మీరు. ప్రెసెంట్ చెయ్యాలి, ఎందుకంటే ఆల్రెడీ బ్రేకప్ చూసేలా దాకపోయినా ఈసారి ఈ పిల్లని నన్ను ఇద్దరిని కలిపి కొట్టింది మా అమ్మ. ఉమ్, అంత రిస్క్ కూడా నేను చేయదలుచుకోవాలి. ఉమ్. అమ్మాయి పేరేంటి? పేరు చెప్తే ప్రాబ్లం అయ్యింది. ఇప్పుడుండే లక్షల పేర్లో ఆ అమ్మాయి అని ఎవరికి తెలుసుద్ది? పర్లేదు చెప్పకండి అంత. అమ్మాయి కదా, నేను అమ్మాయి కాబట్టి కొంచెం వాల్యూ ఇస్తాం. మీరు ఇంకేదైనా చెప్పండి. మీరు అబ్బాయి అడిగినా నేను చెప్పేవాడిని. ఆ? అంటే నా చెప్తానంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఇట్లా నాకు సపోర్టర్స్ ఎవరు అని అడిగినా గానీ నన్ను అదే కదా, మీరు అబ్బాయిని అడిగితే చెప్తానంటే నేను ఇప్పుడు ఏం ఆలోచించాలండి? మీరు ఏం మాట్లాడుతున్నారు? మళ్ళీ మీకు ట్రాన్స్జెండర్స్ కూడా తెలుసు. మొన్న ఒక వీడియోలో చూసాను, మా ఫ్రెండ్ గారిని ఒక ట్రాన్స్జెండర్ ఉంచుకుంటా అని చెప్పిందని చెప్పి ఒక వీడియోలో పెట్టున్నారు. మీరు మీకు వాళ్ళందరూ ఎలా పరిచయం అసలు? ఈ వీడియోస్ ద్వారానే. ఎక్కడో మ్యాచ్ అవ్వట్లేదండి, ఎక్కడో తేడా కొడుతుంది. మీరు ఏదో ఏదో నాకు మెయిన్ అంటే ట్రాన్స్జెండర్ మీద పాజిటివ్ వీడియో ఒక వీడియో చేశాను నేను. ఇంత దరిద్రంలో కూడా ఒక పాపం ఆ వీడియోనే దాదాపు 2000-3000 ట్రాన్స్జెండర్స్ వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఇక నా ప్రొఫైల్లో కాస్త మంచి వచ్చిందంటే అది వీళ్ళ వాళ్ళే. అందుకే నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా. మీరు ఏదో తెలియక ఉంటారు వాళ్ళందరూ, లేకపోతే చేసి ఉండేవాళ్ళు. మిగతా వీడియోలు కూడా చూస్తారులే పాప, ఇక తప్పదు వాళ్ళకి. అర్జున్ రెడ్డి సినిమా చూసారా మీరు? అసలు నా ఇన్స్పిరేషన్ కూడా అదే, హీరోని అంత వైల్డ్ తీసిండు, RX-100 ఇవన్నీ. ఇక నా ఒక నిమిషం వీడియోది ఏముందిలే. ఇన్స్పిరేషన్ అర్జున్ రెడ్డి, RX-100. ఏముంది, వాళ్ళు హీరో, వాళ్ళు తలుచుకుంటే పెద్ద పెద్ద సినిమాలని తీయొచ్చు. వాళ్ళే అన్ని పక్కన పెట్టుకుని ఇక లవ్ స్టోరీలు వదిలేయటాలు ఇవన్నీ చేస్తున్నారు. నాది ఒక నిమిషం వీడియో అంత జస్ట్ 30 సెకండ్స్ వీడియో. ఇక నా 30 సెకండ్ వీడియోకే సమాజం చెడ్డపోతుందంటే చేసేది ఏం లేదు. ఏం లేదు ఇక. మరి మీ డైమండ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? చేసుకోవాలి. ఇంకో వజ్రాన్ని ఎత్తుకోవాలి ఆ లోపల. పాపం లేదు, ఈఎంఐ పర్మనెంట్ ఫిక్స్. ఈఎంఐ పర్మనెంట్, మళ్ళీ సైడ్ కి ఇంక వేరే పోతా ఉండాలి కదా అట్లా. పోన్లే, మరి పోతున్నారు కదా ఆల్రెడీ. మారిపోతా అమ్మాయి కోసం. ఎప్పుడు? ఇక ఈ రోజు నుంచి మారుతుంది. నిజాలు చెప్పాక ఆ పిల్ల అట్టా వాయించి తింటూ పోయాక మార్పు మొదలైంది అనుకోవటం. మామూలుగా మీరు ఇంతేనండి, అంటే నేను ఏదో పనులు చేస్తాను అని ధైర్యంగా చెప్పుకోవడం అలవాట? నేను మంచి అనే ముసుగులో చెడు చేయట్లేదుగా, డైరెక్ట్ గా బ్యాడ్ వేలో ఉండి మంచి చేసుకోండి. కాకపోతే నా ఏరియా మొత్తం నేను గుడ్ బై, నిజం చెప్పాలంటే. మళ్ళీ ఇది ఎక్కడి నుంచి ఉంది? ఇది ఎప్పటి నుంచో ఉంది. అందుకే అంత సపోర్ట్ నా సరౌండింగ్స్ లో కూడా బ్యాడ్ వీడియో చేసిన. అంటే అవతల వాళ్ళకి నా కంటెంట్ ఎట్లా ఉన్నా గానీ, వే ఆఫ్ ట్రీటింగ్ కానీ, వేరే వాళ్ళకి లేడీస్కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ బాగా. ఓకేలే, నాకెందుకు. ఒక బెస్ట్ లైఫ్ లెసన్ ఏంటి మీరు ఇప్పటి వరకు నేర్చుకుంది? అంటే పేరెంట్స్ కంటే లవ్కి ఎక్కువ వాల్యూ ఇచ్చా. సో తర్వాత అర్థమైంది ఏదైనా కానీ ఫస్ట్ ప్రయారిటీ పేరెంట్స్ అని. మీ అమ్మగారికి ఏమైనా చెప్పాలనుందా? లవ్ యూ మా. కస్తూరి కదా? కస్తూరిని కదా. కస్తూరి గారు వినండి, మొత్తం ఇంటర్వ్యూ చూడండి, ఆ తర్వాత ఈ లవ్ యూ కూడా వినండి, ఆ తర్వాత ఒక చీపురా, ఒక చాట, ఒక చెప్పు మీరు పట్టుకొని తంతే ఇంకోసారి ఆ బూత్ వీడియోలు రాకూడదు, ఇంకోసారి ఇంకో అమ్మాయి రాకూడదు. ఆ డైమండ్ ఎవరైతే ఉన్నారో ఆ డైమండ్ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలి మీరు. మా అమ్మకి కూడా మంచి కాన్ఫిడెంట్ ఉంటుంది తెలుసా. ఎవరన్నా వచ్చి మీ అబ్బాయికి పెళ్లి చేయండి అంటే మేము చేసేదాకా ఎందుకు ఉంటాడు, వాడు ఎవరు అని తెచ్చుకుంటాడు అని అంటారు. ఈ కాన్ఫిడెన్స్ ఒకటి ఉంది, క్లారిటీ ఉంది పాపం. వాడే తెచ్చుకుంటాడు, మమ్మల్ని తన్నిచ్చేదాకా ఏదో తీసుకొస్తాడు. వాడే ఎవడో ఒక చేత తన్నిచ్చుకుంటాడు, మళ్ళీ వాళ్ళు పడతారు, వాళ్ళే పెళ్లి చేస్తారు, పోయి అక్షంతలు ఏటివేక చూసే అంత టైం ఎందుకులే అంటారు. ఇక బేసిక్ గా మా బ్రదర్ కూడా బాగా స్ట్రాంగ్ ఫిక్స్ అవుతాడు, మరి వీడికి పెళ్లి చేస్తాం అంటే వాడు కూడా పిల్లనిస్తారని. బేసిక్ గా మీరు ఎదవని అందరూ క్లారిటీ ఉంది. చిన్న కొడుకు అంటే ఫిక్స్ అయిపోవాలి అంతే. చిన్న కొడుకు అంటే ఎదవాలని ఫిక్స్ అవ్వాలి. నేను అనలేదండి, ఈయన అంటున్నారు. నన్ను వదిలేండి, మళ్ళీ వాళ్ళు నన్ను అంటారు, మళ్ళీ మీరు ఎందుకన్నారు చిన్న కొడుకు అని. నేను అనలేదు. సో లైఫ్ లెసన్ అంటే పేరెంట్స్ కి వాల్యూ ఇవ్వడం ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి అనేది విషయం తెలుసుకున్నారు, అంతేనా? లవ్ కోసం నేను నా పేరెంట్స్ వదులుకున్నా, ఆ అమ్మాయి అవతల పేరెంట్స్ కోసం నన్ను వదిలేసింది. మళ్ళీ వదులుకోవడం ఏంటి? మరి అదే చెప్తున్నా కదా, నాకు పేరెంట్స్ కావాలి. ఇప్పుడు లేచిపోదాం అనుకున్నప్పుడే పేరెంట్స్ తో ఎందుకు లేచిపోదాం అనుకున్నా? మీకు ఇందాకలే చెప్పాను కదా, నేను లవ్ పెళ్లి చేసుకోవాలనుకున్నా అని. అవును, మరి నా పెళ్లి అట్లా రిజిస్టర్ మ్యారేజే కదా. ఓహో, పెళ్లి చేసుకోవడం అంటే బయటకు తీసుకెళ్లిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడమే. నేను నా పేరెంట్స్ ని కాదనుకున్న అమ్మాయికి అంత వాల్యూ ఇచ్చా. చివరికి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కావాలనుకుంది.
ఈవెన్ అమ్మ నన్ను మోసం చేసినా కానీ మళ్ళీ నా పేరెంట్స్ నన్ను పాజిటివ్ వేలోనే రియాక్ట్ అయ్యారు. లైట్ తీసుకోలే తప్పదులే, ఈ అమ్మాయి మిస్ చేసుకుందా అంటే తినకంటే మంచి అమ్మాయి లైఫ్ లోకి వస్తుంది అని మోటివేషన్ ఇచ్చారు. పాప అన్నట్టు వచ్చింది. ఎక్కడో ఏదో ఇంత పెద్ద మచ్చ చేసుకొని పుట్టుంటారండి, లేకపోతే మీ లైఫ్ లోకి ఇంతమంది అమ్మాయిలు, అది కూడా డైమండ్ లాంటి అమ్మాయి. పాపం డైమండ్ అమ్మాయి కూడా ఫుల్ వైట్, మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ కి ఎగ్జాంపుల్ మేమిద్దరమే. ఎలా? అందుకే నేను మళ్ళీ లవర్స్ లో వైట్ అండ్ బ్లాక్ ఉన్న వాళ్ళని ట్రోల్ చేయను పాపం. ఆల్రెడీ బ్లాక్ అండ్ వైట్ ఉంది కాబట్టి పాపం ఎందుకులే. మళ్ళీ ఏదో ఒక రోజు నేను పెళ్లి చేసుకున్న రోజు వాడు నన్ను తిరిగి చేసిన అనుకో, ఎందుకు వచ్చిన బాగా. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ పిలిచి ఇక్కడ ఇంకో చేరేస్తారు. అప్పుడు ఇవన్నీ ఇంటర్వ్యూ పెట్టి పక్కన టీవీ పెట్టి చూపించి ఆమెను అడుగుతా నేను. అయ్యో అయ్యో చరణ్ గారు, అంటే నన్ను ఏమంటారు వెరిదాన్ని చేస్తున్నారు, మీరే కావాలని అట్లా మాట్లాడుతున్నారు, లేకపోతే ఇవన్నీ నిజంగా నిజాలో నాకైతే తెలియదు. కానీ మీరైతే ఆ బూత్ వీడియోలు మానేయండి. నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్, కుదిరితే మానేస్తా, నిజంగా పక్కాగా మానేస్తా. కాకపోతే కొన్ని డేస్ పడుతుంది. ఇంకా కొన్ని డేసా కొన్ని ఇయర్సా? ఇయర్స్ అంతా ఏం ఉండదులే పాపం. ఆల్రెడీ ఇప్పుడే కొంతమంది స్టోరీలు కూడా డిస్కస్ చేస్తున్నారు. సో మంచి స్టోరీ ఏదైనా కానీ తీస్తాను. అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ మీద మాది పాజిటివ్ కంటెంట్ ఒకటి రాసుకున్నాం. అది కనుక క్లిక్ అయితే నెగిటివ్ వైపు నేను వెళ్ళను. నిజం అది క్లిక్ అవ్వకపోతే మళ్ళీ కూర్చొని మీరు ఎందుకు చూడలేదు కామెంట్లు పెడతారు, చూసిన సమాజానికి ఏం మెసేజ్ వద్దా అన్నారని. వాళ్ళందరినీ అప్పుడు వదులుతారు మళ్ళీ. అట్లా నేను కూడా ఒక దాన్ని ఉంటా. మిమ్మల్ని అనలే పాపం. నేను ముందే వెళ్ళి లైక్ చేసి అక్కడ కామెంట్ పెట్టొస్తాం మీరు మంచి వీడియో పెట్టినప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు పాజిటివ్ వేలో వెళ్ళి కూడా మంచి స్థాయికి వెళ్ళాలని, మీ అమ్మగారిని అన్నయ్య గారిని బాగా చూసుకోవాలని, వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రౌడ్ గా చెప్పుకోవాలని, మీ డైమండ్ మీరు పెళ్లి చేసుకోవాలని, ఈ ఓయో రూమ్ లో వదిలేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పాపం ఓయో రూమ్ ఇప్పుడు వదిలేసాను అవద్దు. నేను థ్యాంక్ యూ అండి, మీరు బాగా ప్రమోట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. హానెస్ట్గా అయితే కోరుకుంటున్నాం మంచి స్థాయిలో ఉండాలి, నెగిటివ్ వేలో అయితే కాదు కంపల్సరీ అని. థ్యాంక్ యూ. చాలు ఒక 30 minutes నేను కంటిన్యూస్ గా నవ్వుకున్నా గైస్. అంటే ఏం చెప్పాలో కూడా తెలియదు నాకు. మీకే వదిలేస్తున్నాను. ఇంటర్వ్యూ చూడగలిగితే ప్రశాంతంగా చూడండి. ఆయన ఏమైనా తిట్టాలనుకుంటే తిట్టండి, నన్ను ఏమైనా అనాలనుకుంటే మాత్రం అనకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.